అట్లాంటి వాడు ఎలాగుంటాడు? దేవ, తన ప్రకాశిస్తూ ఉంటాడు, తను ఎప్పుడు కందడు, చెరగడు. దేవ ప్రకాశించేవాడు. దేవ ఆట ఆడుకునేవాడు. ఈ పుట్టించడం ఆట. కొన్ని బొమ్మలు తీసి పిల్లలు ఆట వస్తువులు పెట్టుకుంటారు, మళ్ళీ ఆయన తీసి బుట్టలో పడేస్తారు. ఇదే ఆయనకి. కాబట్టి దేవ ఆది దేవనయి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాటలు పలికి మనం ఏం చేయాలి? చంద్రు నాం సేవిత్తాల్, చంద్రు చేరాలి, వెళ్ళాలి. ముందు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అలా ముద్దులో నిలబడకూడదు, అవశ్యం అయిపోయి నేల పడిపోవాలి. ఒకసారి నేల పడిపోతే శిరస్సు నేలకి తగలాలి, గుండెలు నేలకి తగలాలి, చేతులు నేలకి తగలాలి, కాళ్ళు నేలకి తగలాలి, లోపల ఉన్న మనస్సు బుద్ధి అహంకారం నేలకి తగలాలి. ఇవన్నీ వంగితే ఒక్కసారి ఆహా ఎండ్రు, అయ్యో అయ్యో అదేమిటి, ఎందుకలా ఎందుకు వచ్చావు నువ్వు, నేను రానా, నేను చూడనా, నువ్వు నా కోసం రావాలా అంటట ఎండ్రు ఆరాయందు పరిశీలిస్తాడు. అమ్మ ఎందుకు వచ్చే, ఏమిటి చేయాలి నేను అని పరిశీలిస్తాడు స్వామి. సరే పరిశీలిస్తే మన పని నెరవేరుతుందా? అరుళ్ ఆయనేం చేయట్లేదు, కృప చూస్తే కృపే నెరవేరుస్తుంది. కాబట్టి తండ్రి ఒకసారి కృప చూస్తాడు, రామమ్మ వెళదాం అని వాళ్ళ పిల్లల్ని మేల్కొలిపారు. కీழ்వానం వెళ్ళెండ్రు பெருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் போவது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பரகொண்டு மாவாய் பிளந்தானை மலரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா என்று ஆராய்ந்து அருள் ஏலோரம்பாவாய். ஸ்வச்சிஷ்டமாலிகா பந்தகந்த பந்துர விஷ்ணவே விஷ்ணுஜித்ததனூஜாயை கோதாயை நித்யமங்கலம் மாதுஷா கிஞ்சனத்ராணபத்தகங்கணபாணயே விஷ்ணுஜித்ததனூஜாயை கோதாயை நித்யமங்கலம் ஸ்ரீமத்யை விஷ்ணுஜித்தாரிய மனோநந்தனஹேதவே நந்தநந்தன சுந்தர்யை கோதாயை நித்யமங்கலம் மங்களாசாசனபரைர்மதாச்சாரிய புரோகமைः सर्वैश्च पूर्वैराचार्यैः कृतायास्तु मङ्गलं. ओं तत्सत् सर्वं श्रीकृष्णार्पणमस्तु. अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वगुणाभिरामं श्रीमत्तदङ्घ्रीगणं प्रणमामि मूर्धना. ఈ అవకాశాన్ని నాకు కలిగించి నన్ను ఈ సంవత్సరం భాగ్యప్రవాసులతో సహవాసాన్ని అనుభవింపజేసినటువంటి మా వికాస తరంగిణి జట్టు వారికి కృతజ్ఞునై ఉన్నాను. తిరుప్పావై అనుభవిస్తున్నాం. 8 రోజులైంది, 9వ రోజుకు వచ్చాం. గోపికలందరూ రేపల్లెలో బయలుదేరారు. ఆండాళ్ళ తల్లి తానే గోపికగా భావించుకుని కొంతమంది చెలికెత్తలని గోపికలుగా భావించి శ్రీవిల్లిపుత్తూరులో బయలుదేరింది. ఈరోజు ఇంతకుముందు 4 లేపి ఈరోజు 5వ ఆమె వాకిటికి వచ్చారు. ఇది కథ ఇంతవరకు మీకు తెలుసును. ఈనాడు మన అదృష్టం వల్ల వైకుంఠ ఏకాదశి ప్రాప్తమైంది. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు. 2వ అదృష్టం ఇవాళ గీతా జయంతి, గీత ఆవిర్భవించిన రోజు. 3వది శుక్రవారం. ఎన్ని విశేషాలు కలిసి చేయొచ్చండి. ఒక్కడు లేచి వెంటనే మర్నాడు తెప్పోత్సవం అని చేసుకున్నాడు. క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. అదైన తర్వాత నెల్లాళ్ళు పట్టింది బయటికి రావడానికి ఊళ్ళోకి. అప్పుడు బయలుదేరి వైకుంఠ ద్వారంలోకి వచ్చాడు. దేవతలందరూ నిరీక్షిస్తున్నారు. ఆ ముక్కోటి దేవతలు స్వామిని దర్శించిన రోజు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. వైకుంఠ ద్వారంలోకి వచ్చిన రోజు కనుక వైకుంఠ ద్వాదశి అని ఉంటుంది. మనం అందరం వైకుంఠం వెళ్ళగలమా? వెళ్ళలేము. వెళ్ళాలన్నా మనకు భయం. అందుచేత ఇక్కడ ఉండగానే నీకు ఒక్కసారి దర్శనం కావాలి స్వామిని. ఎలా చూస్తాం? చూడగలుగుతామన్నారు మన పెద్దలు. ఆలయాలలో స్వామి వేంచేసి ఉన్నాడు కదా. ఆ ఉన్నవాడు సాక్షాత్ పరమపదములో ఉన్న వైకుంఠనాథుడే. క్షీరసాగరంలో శయనించిన స్వామి ఆయన లేచి ఇవాళ ఉత్తర ద్వారంలోకి వస్తాడు. ఉత్తర ద్వారానికి వైకుంఠ ద్వారం అని పేరు. ఉత్తర ద్వారం వైకుంఠ ద్వారం ఏమిటి అంటే, మనం ఎప్పుడైనా ఈ శరీరంలోంచి లేచి బయటకు ప్రయాణం చేసినప్పుడు మన శరీరంలో హృదయం దగ్గర 101 నాడులు ఉంటాయి. హృదయంలో జీవస్థానం, జీవుడు ఉంటాడు.
ఆ జీవునిలోంచి జ్ఞానం ప్రసరిస్తుంది. ఆ ప్రసరించే జ్ఞానం 101 ఛానసుల నుంచి వెళుతుంది. అందులో ఒక్కటి మాత్రమే తిన్నగా డైరెక్ట్గా ఈ శిరస్సుకి కనెక్ట్ చేస్తుంది. మిగిలిన ద్వారాలు కిందకి పక్కకి కనెక్ట్ చేస్తాయి. వాటిని జ్ఞాన నాడులు అంటారు. అట్లాంటి 101లో ఒక్కదానిలో వెళితే వైకుంఠ దర్శనం అవుతుంది. ఎక్కడ వైకుంఠం ఉన్నాడు? ఇక్కడ, ఇలా మీదకి ప్రసరించాలి. ఎలా ప్రసరిస్తుంది? స్వామి అక్కడే ఉంటాడు, ఆయన ఎక్కడో ఉండడు, అక్కడే ఉంటాడు. కానీ మిగిలిన నాడుల్లోంచి వెళితే ఆయన కనపడ్డు. ఆ ఒక్క నాడిలోంచే వెళితే కనిపిస్తాడు. కనుక ఇవాళ తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం చేయండి అన్నారు. ఏం తెల్లారుజామునే పొద్దెక్కితే తప్ప అంటే మీరు మీ హృదయ దేశంలో ఉన్న భగవానుణ్ణి ఒకసారి మీ జ్ఞానాన్ని ఈ ఊర్ధ్వనాడిలోకి ప్రసరింపచేసి దర్శించాలి. అంటే ఉషకాలం అనగా బ్రాహ్మకాలంలో దర్శించాలి. బ్రాహ్మకాలం అంటే బ్రహ్మను ధ్యానము చేయడానికి పనికి వచ్చిన కాలమునకు బ్రాహ్మ ముహూర్తము అని పేరు. అంటే సూర్యుడు ఉదయించడానికి 2 గంటల ముందు నుంచి సూర్యుడు ఉదయించేదాకా ఉన్న కాలాన్ని బ్రాహ్మకాలము అంటారు, బ్రహ్మ ముహూర్తం అంటారు, ఉషకాలం అంటారు. ఆ సమయంలో మన లోపల సత్వగుణం ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక మన జ్ఞానము కానీ ఊర్ధ్వనాడిలోకి ప్రసరించడానికి మనం అప్పుడు ఒక్కసారి ఆ భగవద్ ధ్యానం చేసి ఆ స్వామిని కానీ మనసులో మన్నము చేస్తే, ఆ స్వామి కళ్యాణ గుణములను దివ్యమంగళ విగ్రహాన్ని భావన చేస్తే ఒకసారి మీకు ఈ ద్వారంలోంచి మీ జ్ఞానం పైకి ప్రసరిస్తుంది. ఇతర నాడుల్లోంచి ప్రసరించకుండా ప్రసరిస్తే అక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఎవరు కనిపిస్తారు? వైకుంఠుడు కనిపిస్తాడు. కాబట్టి వైకుంఠుడు కనిపించే ద్వారం కనుక దాని పేరు వైకుంఠ ద్వారం. ఆ వైకుంఠ ద్వారం ఎక్కడుందండి? మన శరీరంలో ఇక్కడుంది. మన ఆలయంలో ఎక్కడుంది? ఉత్తరం వైపు ద్వారం పెడతారు. అది ఎప్పుడూ తెరవరు, ఇవాళ ఒక్కనాడే తెరుస్తారు. ఈ ఒక్కనాడు ఆ ద్వారం తెరిస్తే తెల్లవారుజామున దానికోసమని శ్రీరంగంలో పెద్ద సందోహం, భద్రాచలంలో పెద్ద సందోహం, మనలో పెద్ద సందోహం. తెల్లవారుజామున 4 గంటల నుంచి దీన్ని చూడటానికి అంటే ఈనాడు పరమ పవిత్రమైనటువంటి దినం, భగవానుడు దర్శనం చేయడానికి ఉపయోగించిన దినం. దర్శనం పొందినటువంటి వారు ఎందరండి? 3 కోటి దేవతలు అన్నారు. 3 కోటి అంటే 33 కోట్లుట వాళ్ళు. కోటి అంటే మన అంకెల్లో కోటి కాదు, వాళ్ళు 3 కోటి అంటే 33 వర్గాల వాళ్ళు ఉన్నారు దేవతలలో. వారందరూ నిలబడున్నారు ఎదురుగా, వారందరూ సేవించారు. ఇవాళ అందుచే దీన్ని వైకుంఠ ఏకాదశి, 3 కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఇంకా రెండవ విశేషం, ఇవాళ తల్లికి చాలా ప్రియమైన వారం శుక్రవారం. శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుచేత అంటే గ్రహాలలో శుక్రుడు మన స్త్రీకి అధిపతి. కళత్ర క్షేత్రం అని సప్తమాన్ని అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. ఆ స్థానం బాగుంటే భార్య సంసారం సుఖంగా ఉంటుంది అని సప్తమ స్థానం ఎలాగుందో చూడమంటారంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి ఆ సమయానికి అవతల మొత్తం 360 డిగ్రీలు, ఈ 180 డిగ్రీల్లో ఎదురుగా ఉండే భాగాన్ని అంటే పైన ఉండేటువంటి జ్యోతిర్గోళంలో, జ్యోతిర్మయమైనటువంటి గోళంలో మొత్తం ఈ వలయాకారంగా ఉన్నటువంటి గ్రహగోళాన్ని మన వాళ్ళకు సర్కిల్గా భావించి, సర్కిల్కి 360 డిగ్రీలు అయితే ఆ 360 డిగ్రీల్లో ఒక్కొక్క 30 ఒక్కొక్క భాగం చేస్తే 12 3 36 కనుక 360 అయితే 30 భాగాలకు ఒక్కొక్క రాశి అని పేరు పెట్టారు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం అని ఈ 12లోనూ తిరగడంలో ఎప్పుడైతే మనం పుట్టిన సమయానికి సమంగా ఎదురుగా 180 డిగ్రీ అంటే 150 నుంచి 180 దాకా ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహం మంచి గ్రహం అయితే మన భార్యాస్థానం బాగుంటుంది, స్త్రీ అయితే పురుషుడు బాగుంటాడు. కాబట్టి దాన్ని బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి మనకందరికీ ఈ కళత్ర స్థానం అంటే 7వ స్థానానికి అధిపతి శుక్రుడు కనుక ఆ శుక్రుడు కానీ మనకి అనుగ్రహిస్తే మనకి బాగుంటుంది అని శుక్రవారం నాడు పూజలు చేస్తారు. ఇది శుక్రుడా ఫలమిచ్చేవాడు, ఈయనవడు అంటే మన స్వామి చేత నడిపింపబడేవాడు, స్వామికి పరాధీనుడు. ఆ తల్లో స్వామితో చేరి ఉంటుంది. ఎలా చేరి ఉంటుంది? ఆయన గుర్తించాలంటే ఈమెను చూడాలి ముందు. ఈమె ఉంటే కానీ ఆమెను ఎవరో గుర్తించలేరు. అయ్యా సూర్యుడు ఉదయిస్తున్నాడండి, ఎలా తెలిసిందండి? చూడరా ఎంత వెలుగు వచ్చిందో. సూర్యుడు కనపడ్డు కానీ ఎంత వెలుగు వచ్చిందో వెలుగుని బట్టి సూర్యుడిని గుర్తిస్తాం. అలాగే అమ్మవారిని బట్టి స్వామిని గుర్తిస్తాం. కాబట్టి ఆవిడ పేరు ఏమిటి పెట్టారు? లక్ష్మీ అన్నారు. లక్ష్మి అంటే గురుతు. ఎవరికి గురుతు? స్వామిని తెలియజేసే గురుతు ఆమె. ఆమె ఎక్కడ ఉంటుంది? ఈవిడ వక్షస్థలమందు ఉంటుంది.
ఏమిరా ఇంత గుండె లేని పని చేసావు అంటారు అందరూ. గుండె లేని పని అంటే ఏంటి? దయలేని పని. దయ ఎవరైతే? మన అమ్మ. ఆవిడ ఉంటే కానీ జగత్తు సృష్టి చేయడు స్వామి. ఆమె ప్రేరణ లేకపోతే ఈ జగత్తును సృష్టించడు, రక్షించడు, మళ్ళీ ఆపదలో లోపలికి చేర్చుకోడు. కాబట్టి అమ్మతో కూడి ఉంటేనే ఆయన సృష్టి చేస్తాడు. అమ్మతో కూడి ఉండే రక్షిస్తాడు. అమ్మతో కూడి ఉండే దయం చేస్తాడు. అంటే నీ లోకంలో సుఖం కావాలన్నా, పైలోకంలో సుఖాలు కావాలన్నా, శాశ్వతంగా స్వామి దగ్గరే ఉండాలన్నా అమ్మవారి అనుగ్రహం మన మీద పడాలి. కాబట్టి అమ్మవారిని ప్రార్థిస్తే కానీ ఏది లభించదు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, అమ్మవారి అనుగ్రహం లేకపోతే జీవితమే లేదు మనకి. కనుక మనం అసలు పుట్టము అమ్మ అనుగ్రహం లేకపోతే, జీవించి ఉండమమ్మ అనుగ్రహం లేకపోతే, ఆపదలు తొలగవమ్మ అనుగ్రహం లేకపోతే, సంపదలు కలగవమ్మ అనుగ్రహం లేకపోతే, ఈ లోకంలో సుఖములు పొందలేమమ్మ అనుగ్రహం లేకపోతే, పైలోకమును పొందలేము అమ్మ అనుగ్రహం లేకపోతే, మోక్షాన్ని పొందలేము అమ్మ అనుగ్రహం లేకపోతే. ఇప్పుడు నీకు ఏది కావాలన్నా, భోగములు కానీ, ఐశ్వర్యములు కానీ, ఆపదలు తొలగడం కానీ, సంపదలు రావటం కానీ, శాశ్వతమైన సుఖమును పొందడం కానీ అమ్మ అనుగ్రహం వల్లే స్వామి ఇస్తాడు. ఇచ్చేవాడు స్వామి, కానీ అమ్మ లేకపోతే స్వామి ఇవ్వడు. అంచేత ముందు ఈవిడిని ఆశ్రయించాలి. ఈయన ద్వారా ఇతడు ఎంత మంచిది. ఈయన నాకు దండం పెట్టు, మన్మనాభవ మద్భక్త మద్యాజి మాం నమస్కురు అంటాడు. నాకు దండం పెట్టు, నాకే పూజ చేయి, ఏమిటి డిమాండు, చేస్తే నీకు అనుగ్రహిస్తా అంటాడు ఈయన. మన అమ్మో ఏం అక్కర్లేదు నాయన, నువ్వు చేయడం ఏంట్రా పాపం చేతగంటలుడు అని అమ్మ మనల్ని అనుగ్రహించి తాను మన కోసమని స్వామితో చెప్పి ఎవడు బాధపడుతున్నాడు మనవాడు చూడండి అని చెప్తుంటారు. కాబట్టి అమ్మకి మరొకరు మధ్యవర్తి అక్కర్లేదు, స్వామికి మధ్యవర్తి ఉండాలి మన విషయం చెప్పడానికి. ఇట్లాంటి మధ్యవర్తి మన తల్లి కనుక ఆ తల్లిని ఇవాళ మనం ఆరాధన చేశాం. శుక్రవారం కనుక సాయంకాలం లక్ష్మీ పూజ, లక్ష్మీ స్తోత్రం తప్పకుండా చెయ్యాలి. ఇళ్లలో ప్రతి ఇంట్లోనూ ఆ రోజున పొద్దున్న లేచి ఇల్లు కడిగి గుమ్మానికి పసుపు రాసి తోరణం కట్టి బొట్టు పెట్టి పూజ చేసుకొని సాయం సమయంలో దీపం పెట్టగానే చక్కగా స్త్రీలు అలంకరించుకొని తిలకధారణం చేసి వస్త్రధారణం చేసి అమ్మ సన్నిధిలో కూర్చొని ఆ లక్ష్మీ అష్టోత్తరం ముందుగా కొన్ని స్తోత్రాలు చదువుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని తర్వాత అమ్మవారికి ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః అని స్నేహపూరితమైనటువంటి హృదయంలో నిండిన ప్రేమ నిండినటువంటి పుష్పాలని సమర్పించాలి. ఆ ప్రేమే నింపుతామని మన స్వామి పూజ చేసేటప్పుడు ఇలా అంటారు. ఇలా చూడమని చెప్పుకుంటారు మన ప్రహ్లాద స్వామి వారు. ఏమిటి ఇలా ఏమిటి ఇక్కడ ఎందుకండి చూపించడం. తర్వాత వారు ఆ నియమాలన్నీ మీకు తెలుసుని చెప్పారు ప్రహ్లాద స్వామి వారు. ఇలా వేయకండి, ఇలా వేయండి, ఇలా వేస్తే బిత్సమట, ఇలా వేస్తే పూజట. ఎవరికైనా అందించినప్పుడు వచ్చినప్పుడు పెద్దలకి సమర్పించినప్పుడు ఇలా పళ్ళెంతో సమర్పించండి, కానీ తీసి ఇలా చేతిలో పెట్టకండి. ఇలా తీసి చేతిలో పెడితే భిక్షం వేసినట్టు లెక్క. ఇలా పళ్ళెంతో అంగీకరి స్వామి అంటే స్వీకరించాలి. మరి స్వీకరించిన తర్వాత పళ్ళెం మనకి ఇచ్చేస్తారు, పట్టుకుపోరు, కానీ పళ్ళెంతో మాత్రం ఇవ్వాలి, కానీ పట్టిని ఇవ్వకూడదు. ఈ నియమాలన్నీ మన వాళ్ళు పాటిస్తూ ఆమెను సాక్షాత్తు జగన్మాత కనుక, నిత్యానుపాయని భగవంతుని కనుక, మన తల్లి కనుక మన మీద ప్రేమ ఉంటుంది. ఆయనకు ప్రియురాలు కనుక ఆయన ఈవిడ మాట వింటాడు. రెండు సంబంధాలు ఉన్నాయి కనుక ఆ తల్లిని మనం ఆశ్రయించి స్వామిని పొందాలి. శుక్రవారం చాలా విశేషమైన పర్వదినం. అందులో శ్రావణ మాసంలో మార్గశీర్ష మాసంలో చాలా విశేషమైన శుక్రవారం. అంటే అది శుక్రవారం నాడు మీరు అందరూ పూజలు తీసుకున్నారు, చాలా ధన్యాలు. మరొక విశేషం ఇవాళ గీతా జయంతి. ఇవాళ గీత ఆనాడు యుద్ధభూమిలో కృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించాడు. ఇవాళ ఏంట అంటే ఇవాళ గీత పుట్టినరోజు అని జయంతి చేస్తారు. ఏమిటి గీత అంత గొప్పదా, దీనికి ఇంత జయంతి ఏమిటి అంటే, గీత మానవ జీవితాన్ని నేర్పింది. మనకి ఎలాగైతే తిరుప్పావు మానవ జీవితాన్ని శిక్షణ చేసిందో అలాగే గీత మానవ జీవితాన్ని శిక్షించింది. దానికి మనకి 3 పేర్లు చూద్దాం. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అంటారు 3 మాటలు. ఇది భగవద్గీత ఏమిటండి అంటే అది మొట్టమొదట ఉపనిషత్తు అంటారు, రెండవది బ్రహ్మ విద్య అంటారు, మూడవది యోగశాస్త్రం అంటారు. ఈ 3 మాటలకి అర్థం తెలుసుకుందాం. ఉపనిషత్తు అంటే వేదములలో బ్రహ్మను గూర్చి ప్రతిపాదించిన, బ్రహ్మనగా సమస్త జగత్తులో వ్యాపించి ఉండి సమస్త జగత్తుకి కారణమై సమస్త జగత్తులో నీటిలో ఉప్పు కలిసినట్టు వేరుగా చూడడానికి వీలు కాకుండా కలిసిపోయి అంతటా వ్యాపించి అంతటా నిండి అంతా తానై
తనకంటే వేరొకటి లేనటువంటి ఒక వస్తువు ఉన్నది, దాని పేరు బ్రహ్మ. ఆ బ్రహ్మ అనే దాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకుందుకు ఎవరు చెప్పారు? ఉపనిషత్తు అని చెప్పింది. ఉపనిషత్తు అంటే ఎలా తెలుస్తుందండి? దానికి ఎలా తెలిసింది చెప్పడానికి? ఉప అంటే దగ్గరగా, నిషత్తు కూర్చున్నది. అది ఎవరి దగ్గరగా కూర్చుంది? బ్రహ్మగారి పక్కన కూర్చుంది. ఆయన ఎవరండి అంటే ఈవిడే చెప్పాలి, ఎవరి ఉపనిషత్తు చెప్పాలి. కాబట్టి ఉప దగ్గరగా, నిషద్ కూర్చున్నది. మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు కూర్చోబెడతారు? కాస్త దగ్గరగా ఉన్నారు అనుగ్రహం రావయ్య కాస్త బాగా ఇచ్చి పిలుస్తాడు దగ్గరికి. కాబట్టి మనం ఆ ఉపనిషత్తును ఆశ్రయిస్తే మనం కూడా భగవంతుని దగ్గరగా వెళతాం కనుక దాని పేరు ఉపనిషద్. ఉపనిషద్ అనగా భగవానునకు దగ్గరగా చేరువుగా ఉండి స్పష్టముగా ఎరింగినది, మనకు వాని గురించి స్పష్టమైన అవగాహన కలిగించున్నది. మరో అర్థం సద్ అంటే శిథిలమైపోవడం. సద్ అనే మాటకి శిథిలమైపోవడం. కొన్నాళ్ళు అలా ఉంటే బట్ట లేదా ఏదైనా పండు అలా అలా పెరిదిరిపోతుంది, విడిపోతుంది, జీర్ణమైపోతుంది. అలాగే మనకి శరీరం ఉంది, సంసారం ఉంది. ఇది ఎప్పటికైనా శిథిలం అవ్వాలి అంటే మనను వదలాలి. ఎలా వదులుతుంది? అలా కొంతకాలం ఉంచేస్తే మిగిలిన వదులుతాయి. ఇది ఎంతకాలం జరిగినా మళ్ళీ కొత్తగా మరొకటి తయారవుతూ ఉంటుంది. ఈ శరీరం పోతే మరో శరీరం, మరో శరీరం పోతే మరో శరీరం, ఇలాగొస్తుంటే అసలు లేకుండా పోవాలి. ఎలా పోతుంది అంటే పోవటానికి ఉపనిషద్. షద్ అంటే శిథిలము చేయనిది. దేనిని? నీకున్నటువంటి నీ ప్రకృతి సంబంధాన్ని, దేహ సంబంధాన్ని శిథిలం చేస్తుంది కనుక దాని పేరు ఉపనిషత్తు. తర్వాత గతి. మనం నడవాలి. మనం అందరం ఎందుకు వచ్చాము? నడిచి వెళ్ళడానికి. ఎక్కడికి నడిచి వెళ్ళాలి? పొందవలసిన చోటికి. ఏది మనకి పొందవలసిన చోటు? కఠోపనిషత్తు చెప్పింది సోధ్వన పారం, అది మన దారికి చివర. ఏది? తద్విష్ణో పరమం పదం, విష్ణువు యొక్క పరమపదము మన గమ్యము, దాన్ని చేరాలి. ఏది చేరుస్తుంది? ఉపనిషద్. నీవు ఆ చోటికి చేరడానికి ఇది నీకు ఆధారం కనుక దీని పేరు ఉపనిషద్. తర్వాత ఏం కలగాలి? అవసాదం. కృంగిపోవాలి. ఏవి కృంగిపోవాలి? మనం కాదు, మనని ఆశ్రయించుకో ఉన్నవి కుంగాలి. ఏమిటి మన ఆశ్రయించుకో ఉన్నాయి? ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆదిదైవిక తాపాలు. ఆధ్యాత్మిక అంటే మన శరీరంలో వచ్చే రోగాలు, మనసుకు వచ్చేటువంటి బెంగలు, ఇవన్నీ మనని పట్టుకు పీడిస్తున్నాయి. ఇవి తగ్గాలి. ఎలా తగ్గుతాయండి? రెండు ఉపనిషత్తు దగ్గరికి రండి. మీరు ఒక్కసారి ఆ సర్వజగత్తుకి కారణమైన వాడిని తెలుసుకోండి. తెలుసుకుంటే తగ్గుతాయి. కాబట్టి ఇది దాన్ని శిథిలము చేస్తాయి, జారుస్తాయి. అందుచేత ఇటువంటిది ఒక మహత్తరమైనటువంటి వేద సారభూతమైనటువంటి ఉపనిషత్తు ఉంటే దానిని అందరూ అర్థం చేసుకోలేరని స్వామి తానే ఇక్కడ దిగి వచ్చి కృష్ణ భగవానుడుగా తన శిష్యుడిని వాడిని సంపాదించుకొని వాడు అడగకుండానే వాడికి పాఠం చెప్పాడు. ఆయన బాబోయ్ నాకు వద్దు యుద్ధం అంటే, కాదు చేయాలి తప్పదన్నాడు. ఎందుచేత? వాడికి ధర్మమందు అధర్మ బుద్ధి కలిగింది, అధర్మమందు ధర్మబుద్ధి కలిగింది. మనమందరం ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాం. మన శరీరంతో చేయవలసిన ధర్మాలు ఏవి చేయాలో మనకి శాస్త్రం చెప్పింది. ఏమిటండి ఇదంతా? ఈ పూజలు పునస్కారాలు అవసరం అండి. అందుచేత ఇంతకంటే మనం చేసేది 10 మందికి సేవ చేస్తే మంచిది. మనకి తెలుసు నీ రహస్యం, తెలిసి అందరం ఏమిటంటున్నాం ఇప్పుడు? సేవలు సేవలు సేవలు. ఎవరికి అంటే ఎవరికో లోకానికి. లోకం అంటే ఎవరు? అది తెలియాలి ముందు. తెలిస్తే నువ్వు లోకానికి సేవ చేస్తే ఎవరికి చేస్తున్నావో తెలిస్తే ఆ మాటకి నీకు అర్థం తెలుస్తుంది. అందరూ ఒక శ్లోకం పెడుతూ ఉంటారు. ఏమిటని? మానవ సేవే మాధవ సేవ. వచ్చునందరికీ మానవ సేవే మాధవ సేవ అంటే అట్లాంటి వాడు ఎలాగుంటాడు? దేవ. తన ప్రకాశిస్తూ ఉంటాడు. తను ఎప్పుడు కందడు, చెరగడు. దేవ ప్రకాశించేవాడు. దేవ ఆట ఆడుకునేవాడు. ఈ పుట్టించడం ఆట. కొన్ని బొమ్మలు తీసి పిల్లలు ఆట వస్తువులు పెట్టుకుంటారు, మళ్ళీ ఆయన తీసి బుట్టలో పడేస్తారు. ఇదే ఆయనకి. కాబట్టి దేవ ఆది దేవనయి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాటలు పలికి మనం ఏం చేయాలి? శండ్రు నాం సేవిత్తాల్ శండ్రు చేరాలి, వెళ్ళాలి. ముందు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అలా ముద్దులో నిలబడకూడదు. అవశ్యం అయిపోయి నేల పడిపోవాలి. ఒకసారి నేల పడిపోతే శిరస్సు నేలకి తగలాలి, గుండెలు నేలకి తగలాలి, చేతులు నేలకి తగలాలి, కాళ్ళు నేలకి తగలాలి, లోపల ఉన్న మనస్సు బుద్ధి అహంకారం నేలకి తగలాలి. ఇవన్నీ వంగితే ఒక్కసారి ఆహా ఎండ్రు. అయ్యో అయ్యో అదేమిటి? ఎందుకలా ఎందుకు వచ్చావు నువ్వు? నేను రానా? నేను చూడనా? నువ్వు నా కోసం రావాలా అంటటా ఎండ్రు. అరాయందు పరిశీలిస్తాడేమమ్మా, ఎందుకు వచ్చే, ఏమిటి చేయాలి నేను అని పరిశీలిస్తాడు స్వామి. పరిశీలిస్తే మన పని నెరవేరుతుందా? అరుళ్. ఆయనేం చేయట్లేదు, కృప చూస్తే కృపే నెరవేరుస్తుంది. కాబట్టి తండ్రి ఒకసారి కృప చూస్తాడు, రామమ్మ వెళదాం అని వాళ్ళ పిల్లల్ని మేలుకొలిపారు.
கீழ்வானம் வெள்ளென்று பெருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம். போவதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பரகொண்டு மாவாய் பிளந்தானை மலரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா என்று ஆராய்ந்து அருள் ஏலோரெம்பாவாய். स्वच्छिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम् मादृशा किञ्चन त्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम् श्रीमत्यै विष्णुचित्तार्यमनोनन्दनहेतवे नन्दनन्दनसुन्दर्यै गोदायै नित्यमङ्गलम् मङ्गलाशासनवरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः कृतायास्तु मङ्गलम्. ॐ तत्सत्सर्वं श्रीकृष्णार्पणमस्तु. अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वगुणाभिरामम् శ్రీమత్తదంఘ్రీగళం ప్రణమామి మూర్ధన. ఈ అవకాశాన్ని నాకు కలిగించి నన్ను ఈ సంవత్సరం భాగ్యప్రవాసులతో సహవాసాన్ని అనుభవింపజేసినటువంటి మా వికాస తరంగిణి జట్టు వారికి కృతజ్ఞునై ఉన్నాను. తిరుప్పావై అనుభవిస్తున్నాం. 8 రోజులైంది. 9వ రోజుకు వచ్చాం. గోపికలందరూ రేపల్లెలో బయలుదేరారు. ఆండాళ్ళ తల్లి తానే గోపికగా భావించుకుని కొంతమంది చెలికెత్తలని గోపికలుగా భావించి శ్రీవిల్లిపుత్తూరులో బయలుదేరింది. ఈరోజు ఇంతకుముందు 4 లేపి ఈరోజు 5వ ఆమె వాకిటికి వచ్చారు. ఇది కథ ఇంతవరకు మీకు తెలుసును. ఈనాడు మన అదృష్టం వల్ల వైకుంఠ ఏకాదశి ప్రాప్తమైంది. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు. 2వ అదృష్టం ఇవాళ గీతా జయంతి, గీత ఆవిర్భవించిన రోజు. 3వది శుక్రవారం. ఎన్ని విశేషాలు కలిసి చేయొచ్చండి. ఒక్కరు లేచి వెంటనే మర్నాడు తెప్ప ఉత్సవం అని చేసుకున్నాడు. క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. అదైన తర్వాత నెల్లాళ్ళు పట్టింది బయటికి రావటానికి ఊళ్ళోకి. అప్పుడు బయలుదేరి వైకుంఠ ద్వారంలోకి వచ్చాడు. దేవతలందరూ నిరీక్షిస్తున్నారు. ఆ ముక్కోటి దేవతలు స్వామిని దర్శించిన రోజు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. వైకుంఠ ద్వారంలోకి వచ్చిన రోజు కనుక వైకుంఠ ద్వాదశి అని ఉంటుంది. మనం అందరం వైకుంఠం వెళ్ళగలమా? వెళ్ళలేము. వెళ్ళాలన్నా మనకు భయం. అందుచేత ఇక్కడ ఉండగానే నీకు ఒక్కసారి దర్శనం కావాలి స్వామిని. ఎలా చూస్తాం? చూడగలుగుతామన్నారు మన పెద్దలు. ఆలయాలలో స్వామి వేంచేసి ఉన్నాడు కదా. ఆ ఉన్నవాడు సాక్షాత్ పరమపదములో ఉన్న వైకుంఠనాథుడే. క్షీరసాగరంలో శయనించిన స్వామి. ఆయన లేచి ఇవాళ ఉత్తర ద్వారంలోకి వస్తాడు. ఉత్తర ద్వారానికి వైకుంఠ ద్వారం అని పేరు. ఉత్తర ద్వారం వైకుంఠ ద్వారం ఏమిటి అంటే, మనం ఎప్పుడైనా ఈ శరీరంలోంచి లేచి బయటకు ప్రయాణం చేసినప్పుడు మన శరీరంలో హృదయం దగ్గర 101 నాడులు ఉంటాయి. హృదయంలో జీవస్థానం, జీవుడు ఉంటాడు. ఆ జీవునిలోంచి జ్ఞానం ప్రసరిస్తుంది. ఆ ప్రసరించే జ్ఞానం 101 ఛానసుల నుంచి వెళుతుంది. అందులో ఒక్కటి మాత్రమే తిన్నగా డైరెక్ట్గా ఈ శిరస్సుకి కనెక్ట్ చేస్తుంది. మిగిలిన ద్వారాలు కిందకి పక్కకి కనెక్ట్ చేస్తాయి. వాటిని జ్ఞాననాడులు అంటారు. అట్లాంటి 101లో ఒక్కదానిలో వెళితే వైకుంఠ దర్శనం అవుతుంది. ఎక్కడ వైకుంఠం ఉన్నాడు? ఇక్కడ ఇలా మీదకి ప్రసరించాలి. ఎలా ప్రసరిస్తుంది? స్వామి అక్కడే ఉంటాడు. ఆయన ఎక్కడో ఉండడు, అక్కడే ఉంటాడు. కానీ మిగిలిన నాడుల్లోంచి వెళితే ఆయన కనపడ్డు. ఆ ఒక్క నాడిలోంచే వెళితే కనిపిస్తాడు. కనుక ఇవాళ తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం చేయండి అన్నారు. ఏం తెల్లారుజామునే పొద్దెక్కితే తప్ప అంటే, మీరు మీ హృదయ దేశంలో ఉన్న భగవానుణ్ణి ఒకసారి మీ జ్ఞానాన్ని ఈ ఊర్ధ్వనాడిలోకి ప్రసరింపచేసి దర్శించాలి అంటే ఉషకాలం అనగా బ్రాహ్మకాలంలో దర్శించాలి. బ్రాహ్మకాలం అంటే బ్రహ్మను ధ్యానము చేయడానికి పనికి వచ్చిన కాలమునకు బ్రాహ్మ ముహూర్తము అని పేరు. అంటే సూర్యుడు ఉదయించడానికి 2 గంటల ముందు నుంచి సూర్యుడు ఉదయించేదాకా ఉన్న కాలాన్ని బ్రాహ్మకాలము అంటారు.
బ్రహ్మ ముహూర్తం అంటారు, ఉషకాలం అంటారు. ఆ సమయంలో మన లోపల సత్వగుణం ప్రకాశిస్తూ ఉంటుంది కనుక మన జ్ఞానము కానీ ఊర్ధ్వనాడిలోకి ప్రసరించడానికి మనం అప్పుడు ఒక్కసారి ఆ భగవద్ ధ్యానం చేసి ఆ స్వామిని కానీ మనసులో మన్నము చేస్తే, ఆ స్వామి కళ్యాణ గుణములను దివ్యమంగళ విగ్రహాన్ని భావన చేస్తే ఒకసారి మీకు ఈ ద్వారంలోంచి మీ జ్ఞానం పైకి ప్రసరిస్తుంది, ఇతర నాడుల్లోంచి ప్రసరించకుండా. ప్రసరిస్తే అక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఎవరు కనిపిస్తారు? వైకుంఠుడు కనిపిస్తాడు. ఇటు వైకుంఠుడు కనిపించే ద్వారం కనుక దాని పేరు వైకుంఠ ద్వారం. ఆ వైకుంఠ ద్వారం ఎక్కడుందండి? మన శరీరంలో ఇక్కడుంది. మన ఆలయంలో ఎక్కడుంది? ఉత్తరం వైపు ద్వారం పెడతారు, అది ఎప్పుడూ తెరవరు, ఇవాళ ఒక్కనాడే తెరుస్తారు. ఈ ఒక్కనాడు ఆ ద్వారం తెరిస్తే తెల్లవారుజామున దానికోసమని శ్రీరంగంలో పెద్ద సందోహం, భద్రాచలంలో పెద్ద సందోహం, మనలో పెద్ద సందోహం. తెల్లవారుజామున 4 గంటల నుంచి దీన్ని చూడటానికి అంటే ఈనాడు పరమ పవిత్రమైనటువంటి దినం, భగవానుడు దర్శనం చేయడానికి ఉపయోగించిన దినం. దర్శనం పొందినటువంటి వారు ఎందరండి? 3 కోటి దేవతలు అన్నారు. 3 కోటి అంటే 33 కోట్లు వాళ్ళు. కోటి అంటే మన అంకెల్లో కోటి కాదు, వాళ్ళు 3 కోటి అంటే 33 వర్గాల వాళ్ళు ఉన్నారు దేవతలలో. వారందరూ నిలబడున్నారు ఎదురుగా, వారందరూ సేవించారు. ఇవాళ అందుచేత దీన్ని వైకుంఠ ఏకాదశి, 3 కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఇంకా రెండవ విశేషం, ఇవాళ తల్లికి చాలా ప్రియమైన వారం శుక్రవారం. శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుచేత అంటే గ్రహాలలో శుక్రుడు మన స్త్రీకి అధిపతి. కళత్ర క్షేత్రం అని సప్తమాన్ని అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. ఆ స్థానం బాగుంటే భార్య సంసారం సుఖంగా ఉంటుంది అని సప్తమ స్థానం ఎలాగుందో చూడమంటారంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి ఆ సమయానికి అవతల మొత్తం 360 డిగ్రీలు, ఈ 180 డిగ్రీల్లో ఉండేటువంటి ఎదురుగా ఉండే భాగాన్ని అంటే పైన ఉండేటువంటి జ్యోతిర్గోళంలో, జ్యోతిర్మయమైనటువంటి గోళంలో మొత్తం ఈ వలయాకారంగా ఉన్నటువంటి గ్రహగోళాన్ని మన వాళ్ళకు సర్కిల్గా భావించి, సర్కిల్కి 360 డిగ్రీలు అయితే ఆ 360 డిగ్రీల్లో ఒక్కొక్క 30 ఒక్కొక్క భాగం చేస్తే 12 3 36 కనుక 360 అయితే 30 భాగాలకు ఒక్కొక్క రాశి అని పేరు పెట్టారు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం అని ఈ 12లోనూ తిరగడంలో ఎప్పుడైతే మనం పుట్టిన సమయానికి సమంగా ఎదురుగా 180 డిగ్రీ అంటే 150 నుంచి 180 దాకా ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహం మంచి గ్రహం అయితే మన భార్యాస్థానం బాగుంటుంది, స్త్రీ అయితే పురుషుడు బాగుంటాడు. కాబట్టి దాన్ని బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి మనకందరికీ ఈ కళత్ర స్థానం అంటే 7వ స్థానానికి అధిపతి శుక్రుడు కనుక ఆ శుక్రుడు కానీ మనకి అనుగ్రహిస్తే మనకి బాగుంటుంది అని శుక్రవారం నాడు పూజలు చేస్తారు. ఇది శుక్రుడా ఫలమిచ్చేవాడు, ఈయనవడు అంటే మన స్వామి చేత నడిపింపబడేవాడు, స్వామికి పరాధీనుడు. ఆ తల్లో స్వామితో చేరి ఉంటుంది. ఎలా చేరి ఉంటుంది? ఆయన్ని గుర్తించాలంటే ఈమెను చూడాలి ముందు. ఈమె ఉంటే కానీ ఆమెను ఎవరో గుర్తించలేరు. అయ్యా సూర్యుడు ఉదయిస్తున్నాయండి, ఎలా తెలిసిందండి? చూడరా ఎంత వెలుగు వచ్చిందో. సూర్యుడు కనపడ్డు కానీ ఎంత వెలుగు వచ్చిందో వెలుగుని బట్టి సూర్యుడిని గుర్తిస్తాం. అలాగే అమ్మవారిని బట్టి స్వామిని గుర్తిస్తాం. కాబట్టి ఆవిడ పేరు ఏమిటి పెట్టారు? లక్ష్మీ అన్నారు. లక్ష్మి అంటే గురుతు. ఎవరికి గురుతు? స్వామిని తెలియజేసే గురుతు ఆమె. ఆమె ఎక్కడ ఉంటుంది? ఈవిడ వక్షస్థలమందు ఉంటుంది. ఏమిరా ఇంత గుండెలేని పని చేసావు అంటారు అందరూ. గుండెలేని పని అంటే ఏమిటి? దయలేని పని. దయ ఎవరైతే? మన అమ్మ. ఆవిడ ఉంటే కానీ జగత్తు సృష్టి చేయడు స్వామి. ఆమె ప్రేరణ లేకపోతే ఈ జగత్తును సృష్టించడు, రక్షించడు, మళ్ళీ ఆపదలో లోపలికి చేర్చుకోడు. కాబట్టి అమ్మతో కూడి ఉంటేనే ఆయన సృష్టి చేస్తాడు, అమ్మతో కూడి ఉండే రక్షిస్తాడు, అమ్మతో కూడి ఉండే దయం చేస్తాడు. అంటే నీ లోకంలో సుఖం కావాలన్నా, పైలోకంలో సుఖాలు కావాలన్నా, శాశ్వతంగా స్వామి దగ్గరే ఉండాలన్నా అమ్మవారి అనుగ్రహం మన మీద పడాలి. కాబట్టి అమ్మవారిని ప్రార్థిస్తే కానీ ఏదీ లభించదు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, అమ్మవారి అనుగ్రహం లేకపోతే జీవితమే లేదు మనకి. కనుక మనం అసలు పుట్టము అమ్మ అనుగ్రహం లేకపోతే, జీవించి ఉండమమ్మ అనుగ్రహం లేకపోతే, ఆపదలు తొలగవమ్మ అనుగ్రహం లేకపోతే, సంపదలు కలగవమ్మ అనుగ్రహం లేకపోతే, ఈ లోకంలో సుఖములు పొందలేము అమ్మ అనుగ్రహం లేకపోతే, పైలోకమును పొందలేము అమ్మ అనుగ్రహం లేకపోతే, మోక్షాన్ని పొందలేము అమ్మ అనుగ్రహం లేకపోతే. ఇప్పుడు నీకు ఏది కావాలన్నా, భోగములు కానీ, ఐశ్వర్యములు కానీ, ఆపదలు తొలగడం కానీ, సంపదలు రావటం కానీ, శాశ్వతమైన సుఖమును పొందడం కానీ అమ్మ అనుగ్రహం వల్లే స్వామి ఇస్తాడు.
ఇచ్చేవాడు స్వామి, కానీ అమ్మ లేకపోతే స్వామి ఇవ్వడు. అంతేత ముందు వీడిని ఆశ్రయించాలి. ఈయన ద్వారా ఇచ్చాడు. ఎంత మంచిది ఈయన. నాకు దండం పెట్టు, మన్మనాభవ మద్భక్త మద్యాజి మాం నమస్కురు అంటాడు. నాకు దండం పెట్టు, నాకే పూజ చేయి, ఏమిటి డిమాండు, చేస్తే నీకు అనుగ్రహిస్తా అంటాడు ఈయన. మన అమ్మో ఏం అక్కర్లేదు నాయన, నువ్వు చేయడం ఏమిట్రా పాపం చేతగంటలుడు అని అమ్మ మనల్ని అనుగ్రహించి తాను మన కోసమని స్వామితో చెప్పి ఎవడు బాధపడుతున్నాడు మనవాడు చూడండి అని చెప్పుకుంటాను. కాబట్టి అమ్మకి మరొకరు మధ్యవర్తి అక్కర్లేదు, స్వామికి మధ్యవర్తి ఉండాలి మన విషయం చెప్పడానికి. ఇట్లాంటి మధ్యవర్తి మన తల్లి కనుక ఆ తల్లిని ఇవాళ మనం ఆరాధన చేశాం. శుక్రవారం కనుక సాయంకాలం లక్ష్మీ పూజ, లక్ష్మీ స్తోత్రం తప్పకుండా చెయ్యాలి. ఇళ్లలో ప్రతి ఇంట్లోనూ ఆ రోజున పొద్దున్న లేచి ఇల్లు కడిగి గుమ్మానికి పసుపు రాసి తోరణం కట్టి బొట్టు పెట్టి పూజ చేసుకొని సాయం సమయంలో దీపం పెట్టగానే చక్కగా స్త్రీలు అలంకరించుకొని తిలకధారణం చేసి వస్త్రధారణం చేసి అమ్మ సన్నిధిలో కూర్చొని ఆ లక్ష్మీ అష్టోత్తరం ముందుగా కొన్ని స్తోత్రాలు చదువుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని తర్వాత అమ్మవారికి ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః అని స్నేహపూరితమైనటువంటి హృదయంలో నిండిన ప్రేమ నిండినటువంటి పుష్పాలని సమర్పించాలి. ఆ ప్రేమే నింపుతామని మన స్వామి పూజ చేసేటప్పుడు ఇలా ఇలా అంటారు. ఇలా చూడమని చెప్పుకుంటారు మన ప్రహ్లాద స్వామి వారు. ఏమిటి ఇలా ఏమిటి ఇక్కడ ఎందుకండి చూపించడం. తర్వాత వారు ఆ నియమాలన్నీ మీకు తెలుసుని చెప్పారు ప్రహ్లాద స్వామి వారు. ఇలా వేయకండి, ఇలా వేయండి, ఇలా వేస్తే బిత్సమట, ఇలా వేస్తే పూజట. ఎవరికైనా అందించినప్పుడు వచ్చినప్పుడు పెద్దలకి సమర్పించినప్పుడు ఇలా పళ్ళెంతో సమర్పించండి, కానీ తీసి ఇలా చేతిలో పెట్టకండి. ఇలా తీసి చేతిలో పెడితే భిక్షం వేసినట్టు లెక్క. ఇలా పళ్ళెంతో అంగీంద్రి స్వామి అంటే స్వీకరించాలి. వారు స్వీకరించిన తర్వాత పళ్ళెం మనకి ఇచ్చేస్తారు, వారు పట్టుకుపోరు, కానీ పళ్ళెంతో మాత్రం ఇవ్వాలి, కానీ పట్టిని ఇవ్వకూడదు. ఈ నియమాలన్నీ మన వాళ్ళు పాటిస్తూ ఆమెను సాక్షాత్తు జగన్మాత కనుక, నిత్యానుపాయని భగవంతుని కనుక, మన తల్లి కనుక మన మీద ప్రేమ ఉంటుంది. ఆయనకు ప్రియురాలు కనుక ఆయన ఈవిడ మాట వింటాడు. రెండు సంబంధాలు ఉన్నాయి కనుక ఆ తల్లిని మనం ఆశ్రయించి స్వామిని పొందాలి. శుక్రవారం చాలా విశేషమైన పర్వదినం. అందులో శ్రావణ మాసంలో మార్గశీర్ష మాసంలో చాలా విశేషమైన శుక్రవారం. అంటే అది శుక్రవారం నాడు మీరందరూ పూజలు తీసుకున్నారు, చాలా ధన్యాలు. మరొక విశేషం ఇవాళ గీతా జయంతి. ఇవాళ గీత ఆనాడు యుద్ధభూమిలో కృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించాడు. ఇవాళ ఏంట అంటే ఇవాళ గీత పుట్టినరోజు అని జయంతి చేస్తారు. ఏమిటి గీత అంత గొప్పదా, దీనికి ఇంత జయంతి ఏమిటి అంటే గీత మానవ జీవితాన్ని నేర్పింది. మనకి ఎలాగైతే తిరుప్పావు మానవ జీవితాన్ని శిక్షణ చేసిందో అలాగే గీత మానవ జీవితాన్ని శిక్షించింది. దానికి మనకి 3 పేర్లు చూద్దాం. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అంటారు 3 మాటలు. ఇది భగవద్గీత ఏమిటండి అంటే అది మొట్టమొదట ఉపనిషత్తు అంటారు, రెండవది బ్రహ్మ విద్య అంటారు, మూడవది యోగశాస్త్రం అంటారు. ఈ 3 మాటలకి అర్థం తెలుసుకుందాం. ఉపనిషత్తు అంటే వేదములలో బ్రహ్మను గూర్చి ప్రతిపాదించిన, బ్రహ్మనగా సమస్త జగత్తులో వ్యాపించి ఉండి సమస్త జగత్తుకి కారణమై సమస్త జగత్తులో నీటిలో ఉప్పు కలిసినట్టు వేరుగా చూడడానికి వీలు కాకుండా కలిసిపోయి అంతటా వ్యాపించి అంతటా నిండి అంతా తానై తనకంటే వేరొకటి లేనటువంటి ఒక వస్తువు ఉన్నది, దాని పేరు బ్రహ్మ. ఆ బ్రహ్మ అనే దాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకుందుకు ఎవరు చెప్పారు? ఉపనిషత్తు అని చెప్పింది. ఉపనిషత్తు అంటే ఎలా తెలుస్తుందండి, దానికి ఎలా తెలిసింది చెప్పడానికి. ఉప అంటే దగ్గరగా, నిషత్తు కూర్చున్నది. అది ఎవరి దగ్గరగా కూర్చుంది? బ్రహ్మగారి పక్కన కూర్చుంది. ఆయన ఎవరండి అంటే ఈవిడే చెప్పాలి, ఎవరి ఉపనిషత్తు చెప్పాలి. కాబట్టి ఉప దగ్గరగా, నిషద్ కూర్చున్నది. మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు కూర్చోబెడతారు? కాస్త దగ్గరగా ఉన్నవారు అనుగ్రహం రావయ్య కాస్తగా ఇచ్చి పిలుస్తాడు దగ్గరికి. కాబట్టి మనం ఆ ఉపనిషత్తును ఆశ్రయిస్తే మనం కూడా భగవంతుని దగ్గరగా వెళతాం కనుక దాని పేరు ఉపనిషద్. ఉపనిషద్ అనగా భగవానుకు దగ్గరగా చేరువుగా ఉండి స్పష్టముగా ఎరింగినది, మనకు వారిని గురించి స్పష్టమైన అవగాహన కలిగించున్నది. మరో అర్థం సద్ అంటే శిథిలమైపోవడం. సద్ అనే మాటకి శిథిలమైపోవడం. కొన్నాళ్ళు అలా ఉంటే బట్ట లేదా ఏదైనా పండు అలా పెరిదిరిపోతుంది, విడిపోతుంది, జీర్ణమైపోతుంది. అలాగే మనకి శరీరం ఉంది, సంసారం ఉంది, ఇది ఎప్పటికైనా శిథిలం అవ్వాలి అంటే మనల్ని వదలాలి. ఎలా వదులుతుంది?
అలా కొంతకాలం ఉంచేస్తే మిగిలిన వదులుతాయి. ఇది ఎంతకాలం జరిగినా మళ్ళీ కొత్తగా మరొకటి తయారవుతూ ఉంటుంది. ఈ శరీరం పోతే మరో శరీరం, మరో శరీరం పోతే మరో శరీరం, ఇలాగొస్తుంటే అసలు లేకుండా పోవాలి. ఎలా పోతుంది అంటే పోవటానికి ఉపనిషద్. షద్ అంటే శిథిలము చేయునిది. దేనిని? నీకున్నటువంటి నీ ప్రకృతి సంబంధాన్ని, దేహ సంబంధాన్ని శిథిలం చేస్తుంది కనుక దాని పేరు ఉపనిషత్తు. తర్వాత గతి. మనం నడవాలి. మనం అందరం ఎందుకు వచ్చాము? నడిచి వెళ్ళడానికి. ఎక్కడికి నడిచి వెళ్ళాలి? పొందవలసిన చోటికి. ఏది మనకి పొందవలసిన చోటు? కఠోపనిషత్తు చెప్పింది సోధ్వన పారం, అది మన దారికి చివర. ఏది? తద్విష్ణో పరమం పదం, విష్ణువు యొక్క పరమపదము మన గమ్యము, దాన్ని చేరాలి. ఏది చేరుస్తుంది? ఉపనిషత్. నీవు ఆ చోటికి చేరడానికి ఇది నీకు ఆధారం కనుక దీని పేరు ఉపనిషత్. తర్వాత ఏం కలగాలి? అవసాదం. కృంగిపోవాలి. ఏవి కృంగిపోవాలి? మనం కాదు, మనని ఆశ్రయించుకో ఉన్నవి కుంగాలి. ఏమిటి మనం ఆశ్రయించుకో ఉన్నాయి? ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపాలు. ఆధ్యాత్మిక అంటే మన శరీరంలో వచ్చే రోగాలు, మనసుకు వచ్చేటువంటి బెంగలు, ఇవన్నీ మనల్ని పట్టుకు పీడిస్తున్నాయి. ఇవి తగ్గాలి. ఎలా తగ్గుతాయండి? రెండు ఉపనిషత్తు దగ్గరికి రండి. మీరు ఒక్కసారి ఆ సర్వజగత్తుకి కారణమైన వాడిని తెలుసుకోండి. తెలుసుకుంటే తగ్గుతాయి. కాబట్టి ఇది దాన్ని శిథిలము చేస్తాయి, జారుస్తాయి. అందుచేత ఇటువంటిది ఒక మహత్తరమైనటువంటి వేద సారభూతమైనటువంటి ఉపనిషత్తు ఉంటే దానిని అందరూ అర్థం చేసుకోలేరని స్వామి తానే ఇక్కడ దిగి వచ్చి కృష్ణ భగవానుడుగా తన శిష్యుడిని వాడిని సంపాదించుకొని వాడు అడగకుండానే వాడికి పాఠం చెప్పాడు. ఆయన బాబోయ్ నాకు వద్దు యుద్ధం అంటే, కాదు చేయాలి తప్పదన్నాడు. ఎందుచేత? వాడికి ధర్మమందు అధర్మ బుద్ధి కలిగింది, అధర్మమందు ధర్మబుద్ధి కలిగింది. మనమందరం ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాం. మన శరీరంతో చేయవలసిన ధర్మాలు ఏవి చేయాలో మనకి శాస్త్రం చెప్పింది. ఏమిటండి ఇదంతా? ఈ పూజలు పునస్కారాలు అవసరం అండి. అందుచేత ఇంతకంటే మనం చేసేది 10 మందికి సేవ చేస్తే మంచిది. మనకి తెలుసు నీ రహస్యం, తెలిసి అందరం ఏమిటంటున్నాం ఇప్పుడు? సేవలు సేవలు సేవలు. ఎవరికి అంటే ఎవరికో లోకానికి. లోకం అంటే ఎవరు? అది తెలియాలి ముందు. తెలిస్తే నువ్వు లోకానికి సేవ చేస్తే ఎవరికి చేస్తున్నావో తెలిస్తే ఆ మాటకి నీకు అర్థం తెలుస్తుంది. అందరూ ఒక స్లోగన్ పెడుతూ ఉంటారు. ఏమిటని? మానవ సేవే మాధవ సేవ. వచ్చునందరికీ మానవ సేవే మాధవ సేవ అంటే అంటే అర్థం ఏంటి? మానవుడికి సేవిస్తే మాధవుడికి సేవించినట్టే అని కదా అర్థం. అలాగ అనకూడదు. మరేమిటి? మాధవుడిని సేవిస్తే మానవుడిని సేవించినట్టే. మానవ సేవే దగ్గర ఏ తీసేయండి, చివర పెట్టండి. మానవ సేవ మాధవ సేవ ఏ అక్కడ పెట్టుకోవాలట. మానవ సేవే మాధవ సేవ అనకుండా మానవ సేవ మాధవ సేవ ఏ. నువ్వు మనుష్యుల్ని సేవిస్తే ఎవరిని సేవిస్తావు అనుకున్నావు? ఎవడికో ఒక దీనంగా ఉన్నవాడికి బట్ట ఇచ్చావా? దీనంగా ఉన్నవాడికి అన్నం పెట్టావా? దీనంగా ఉన్నవాడికి చదువు చెప్పించావా? కాదు. ఎవడికి చెప్పావు? భగవంతుడికి చదువు చెప్పించావు, భగవంతుడికి బట్ట ఇచ్చావు, భగవంతుడికి అన్నం పెట్టావు. ఇప్పుడు నువ్వు ఆరాధించింది, నువ్వు చేసింది ఎవడికి? మనుష్యుడికి కాదు, భగవానుడికి. కాబట్టి ఎందుచేత? వాడిలోను ఉన్నాడు భగవానుడు. ఈ శరీరం తినదు లోపల జీవుడు లేకపోతే. జీవుడు లోపల పరమాత్మ లేకపోతే జీవుడు ఉండడు. కాబట్టి ఈ శరీరం ఉందంటే జీవుడు ఉంటే, జీవుడు ఉన్నాడంటే పరమాత్మ ఉంటే. అయితే ఈ శరీరానికి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది? తిన్నగా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అందుచేత మనం చేసేది ఎవరికి చేస్తున్నాం? మానవులకా? కాదు. మానవ సేవ మాధవునికి చేస్తున్నాం. అందుచేత మనకి ఈ రహస్యం తెలియాలంటే గీత చదవాలి. ఇది చదవకపోతే తెలియదు. ఎందుచేత ఆయన ఏమిటి చెప్తాడు భగవద్గీతలో? అయ్యా రావి చెట్టు నేను. ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. రావి చెట్టు నేనంటాడు. ఆదిత్యానామహం విష్ణు, సూర్యుల్లో నేను ఏదో ఒక పేరు గల సూర్యుడిని నేను. అలాగే ఫలానావాడిని నేను, వ్యాసుడిని నేను, ఉషనా కవి, శుక్రవారం నాడు పూజ చేసే ప్రధానమైన శుక్రుడు ఆయనట. ఇలాగే అంతా నేను 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 అంటాడు. ఏమిటి నేనంటే అర్థం? మనం ఇప్పుడు ఏమిటంటున్నాము? ఏమిటంటే మీ పేరంటే అప్పలాచార్యులు నేను. అప్పలాచార్యులు నేనేనా? కాను. అప్పలాచార్యులు ఈ శరీరం పేరు. నేనంటే లోపల ఉన్న ఆత్మ. అప్పలాచార్యులు నేను అంటే అర్థం ఏంటి? అప్పలాచార్యులను పేరు గల శరీరంలో ఉన్నవాడిని నేను. అలాగే ఆయన నేను రావి చెట్టును నేను అంటే అర్థం ఏమిటి? రావి చెట్టు అను పేరు గల శరీరంలో ఉన్నవాడిని నేను. కాబట్టి ఎవరికి మీరు పెడతారు? అప్పలాచార్య గారికి నమస్కారం పెట్టాం. అప్పలాచార్య గారికి పెడతారా? పెట్టరు. అప్పలాచార్య గారు లోపల నుంచి వెళ్ళిపోతే ఎవరు పెట్టరు. మరి ఎవరికి పెడతారు? శరీరానికి పెడతారా? పెట్టరు. కాబట్టి ఎవరికి పెడుతున్నారు? ఈ శరీరంలో ఉన్నవానికి. ఈ శరీరంలో ఉన్నవాడు ఎవడు? వాడు. కాబట్టి నువ్వు ప్రతిదానిని గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి? మనవారు రాయిని కడుక్కొని, సాలగ్రామం ఉంటుంది నల్లగా రాయి,
ఆ రాయి కడుక్కొని తీర్థం ఎంతో పవిత్రంగా పుచ్చుకొని శిరస్సు మీద తొలుకొని కళ్ళ కట్టుకొని చేస్తాం. రాయా కడుక్కుంటున్నా మనం కాదు. మన సిద్ధాంతం ఏమిటి? రాతిలో ఆ భగవానుడు ఉన్నాడు, చెట్టులో భగవానుడు ఉన్నాడు, ఏనుగులో భగవానుడు ఉన్నాడు, పాములో భగవానుడు ఉన్నాడు. ఇక్కడ కొందరికి పాము దేవుడు, కొందరికి ఆవు దేవుడు, కొందరికి ఇలాగ మన దేవుళ్ళు వాహనాలు చూస్తే చాలా చిత్రంగా ఉంటుంది. ఈ రహస్యం మనకు అర్థం కావాలంటే భగవద్గీత చదవాలి. నువ్వు ఎలా నడవాలో తెలియాలి, శరీరంలో ఎందువల్ల మనం తప్పు పనులు చేస్తున్నామో తెలియాలి. అడుగుతాడు అర్జునుడు, ఏమండి నాకు ఎప్పుడు మంచి పనే చేయాలని ఉంటుంది, కానీ వెనక నుంచి ఎవడో పొడిచి చెయ్యి అన్నట్టు నాకు చెడ్డ పనులు చేయించేస్తుందన్న లోపల ఎవరోనూ అది ఏమిటో నాకు తెలియలేదన్నాడు. అది ఏమిటో తెలియాలి. మనకందరికీ చూడండి, చేయాలని ఉంటుంది, ఎవరికైనా చెడ్డ పని ఎవ్వరికీ చేయాలని ఉండదు, కానీ చేయక తప్పనిసరి వస్తుంది. ఏం చేయనండి, మోడర్న్ సొసైటీ అవసరాలు కాబట్టి కొంచెం తప్పకుండా ఉందండి, తప్పు పని చేయవలసి వస్తోంది అంటే అందరం వస్తోందా, ఏది చేయిస్తోందో అని అడిగాడు. అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆయన దీనికి వెనకాల రజస్సు అనే ఒక గుణం ఉంది ఈ శరీరంలో. ఆ రజస్సు అనే గుణం వల్ల నీకు రెండు పుడతాయి, కామము, క్రోధము. కామం అంటే కోరిక, క్రోధం అంటే కోరిక తీరకపోతే కలిగే మానసికమైన వికారం. ఇవి రెండు కలగగానే రియాక్షన్ వస్తుంది బయటికి. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని దేనివల్ల తప్పు పని జరుగుతుంది? రజోగుణం వల్ల. దాన్ని తగ్గించుకో. ఎలా తగ్గుతుంది సార్? బీపీ పెరిగిపోయి ఎలా తగ్గుతుంది సార్ అడగండి డాక్టర్ని, చెప్తాడు మందు. అదే కృష్ణ భగవానుడు చెప్పాడు, అబ్బాయి రా మందులు చెప్తానని 13వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభించి 13, 14, 15, 16, 17, 18 6 అధ్యాయాలు అంతా డయాగ్నోసిస్ చెప్పాడు. మొదటి 12 అధ్యాయాల్లో ట్రీట్మెంట్ చేశాడు. ట్రీట్మెంట్ ముందు డయాగ్నోసిస్ తర్వాత. ఇప్పుడు ఆసుపత్రికి వెళితే ఆసుపత్రిలో డయాగ్నోసిస్ ముందు, ట్రీట్మెంట్ తర్వాత. కానీ భగవానుడు ముందు ట్రీట్మెంట్ తర్వాత డయాగ్నోసిస్. ఎందుకు? తర్వాత మనకి ఆసుపత్రి నుంచి రిలీవ్ చేసేసినప్పుడు ఓ చీటీ రాసిస్తారు డాక్టర్ గారు, పుస్తకం పట్టరండి రాస్తామంటారు, పట్టుకెళ్తాం. ఆ పుస్తకంలో నిండాను ఫలాని జబ్బు, దానికి ఫలాని కారణం, అది తగ్గడానికి మందులు వాడాలి, ఇదిగో ఇట్లా ఆహారం, ఇవన్నీ రాసి ఉంటాయండి. అలాగే మనకు కూడా భగవద్గీత ఇచ్చేసాడు, అబ్బాయి ఇదిగో ఈ 6 అధ్యాయాలు చదువుకోండి, చివరి 6 అధ్యాయాలు మీరు ఏమిటి తినాలి, ఏమిటి మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఇవన్నీ చెప్తాడు. చెప్పి ప్రతి దానిలోనూ రజోగుణము పెరగకుండా కంట్రోల్ చేసుకో. ఇదే మీరు కొంచెం ఏదో చూడండి, హార్ట్ జబ్బు రావడానికి ఏదో ఉంటుంది లోపల, అది పెరగకుండా చూసుకోవాలండి అంటారు. ఎలా పెరగకుండా? కొవ్వు పదార్థాలు తినకండి, నెయ్యి, నూనె మానేయండి. ఎంత ప్రిస్క్రిప్షను! ఇవే ప్రిస్క్రిప్షన్ అంది మనకు. భగవద్గీత కూడా మనకి ఈ శరీరంలో ఉండేటువంటి రజస్తమస్సులు పెరగకుండా చేసుకుంది కొన్ని సాధనాలు చెప్పారు. అది తెలిస్తే వెంటనే ఏమిటవుతుంది, మనం ఆ ప్రకారం నడిస్తే అవి తగ్గుతాయి. అవి తగ్గితే ఏమిటవుతుంది? చెడ్డ పని తగ్గుతుంది. చెడ్డ పని తగ్గితే ఏమిటవుతుంది? నీకు మనసు నిర్మలం అవుతుంది. నిర్మలమైతే ఏమవుతుంది? నేనెవడో తెలుస్తుంది. నేనెవడో తెలిస్తే ఏమవుతుంది? దాని లోపల వాడు తెలుస్తాడు. కాబట్టి వాడిని తెలుసుకుందికి ఏది ప్రాసెస్, ఆ ప్రాసెస్ అని చెప్పింది భగవద్గీత కనుక దీని పేరు యోగ శాస్త్రము. మొట్టమొదటిది ఉపనిషత్తులు, రెండవది బ్రహ్మ విద్య, మూడవది యోగ శాస్త్రము. భగవంతుని చేరడానికి మార్గముని చెప్పిన శాస్త్రము. అది మనం అందరం చదవాలి. భారతదేశంలో పుట్టి భగవద్గీత అంటే ఏమిటండి అని అడిగితే చాలా పాపం వస్తుంది. ఎందుచేత ఇక్కడ ఉండగా తెలుసుకోకుండా కానీ శరీరాన్ని వదిలేస్తే నచేది అవేది మహతీ వినష్టి. మీకు పరీక్ష పోతే బెంగక్కలేదు, మళ్ళీ సంవత్సరం పరీక్ష రాయొచ్చు. మనం ఉంటాం, ఎగ్జామినేషన్ ఉంటుంది. డబ్బేదో కాస్త ఈనాడు లాస్ వస్తే మళ్ళీ సంవత్సరం మళ్ళీ బిజినెస్ చేస్తాం, మరో 1,00,000 రూపాయలు సంపాదిస్తాం. కానీ ఈ శరీరం పోతే ఏమిటి రాదు, మళ్ళీ శరీరం రాదా? వస్తుంది. కానీ ఇలాంటి శరీరం వస్తున్న నమ్మకం లేదు. మళ్ళీ జన్మలో కుక్కగా పుట్టచ్చు, పందిగా పుట్టచ్చు, జ్ఞానం లేని వాళ్ళంగా పుట్టచ్చు. ఎలా పుడతామో నమ్మకం లేదు. ఇప్పుడు జ్ఞానం ఇచ్చిన, జ్ఞానము గల జన్మ, ఇంద్రియములు గల జన్మ, వాక్కు గల జన్మ సర్వేశ్వరుడు ఇచ్చాడు కనుక ఉన్నప్పుడే మనం తెలుసుకొని ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించండి. దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకోండి, దేనిని ప్రేమించాలో దానిని ప్రేమించండి, దానిని పొందండి. ఇవి 3 మార్గాలు. ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించండి, కర్మయోగం. దేనిని తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోండి, జ్ఞానయోగం. దేనిని ప్రేమించాలో ప్రేమించి దాన్ని చేరండి, భక్తి యోగం. ఇది 3ంటికి ఏది ముఖ్యం? నన్ను నమ్మండి, అన్నిట్లోనూ నేను ఉంటాను. నువ్వు శరీరంతో కర్మ చేసినా నా కోసమే, నీవు తెలుసుకున్నా నన్నే, నీవు పొందినా ప్రేమించినా నన్నే అని స్వామి చెప్పి అన్నిటిలో వ్యాపించిన ఒక తత్వం ఉన్నదనే మాట పరిపూర్ణంగా విశ్వసించండి. ఆ విశ్వాసం ముందు కలగా అన్నిటిలో ఉన్న తత్వం ఒకటి ఉన్నది. ఆ తత్వము నన్ను, ఈ లోకాన్ని ధరిస్తోంది, నియమిస్తోంది. అట్టి తత్వాన్ని చేరడమే నాకు లక్ష్యమని గుర్తించి
మనం ప్రవర్తించాలని గీతాశాస్త్రం చెప్పింది కనుక అది పుట్టినరోజు మనకు పండుగ. నిజేత మనల్ని నిలిపినది గీత, మనల్ని బ్రతికించినది గీత, మనము పొందవలసిన దానిని పొందించేది గీత కనుక గీత మాత అవతరించినటువంటి రోజు కనుక ఈనాడు మనం పండగ చేసుకుంటున్నాం. ఇవాళ 3 విశేషాలు, వాటిని గురించి మనవి చేయమని మా ప్రహ్లాద స్వామి ఆదేశించాడు. ఆయన ఆదేశానుసారంగా 3ంటిని ముందు సంగ్రహంగా తెలిసినంత వరకు వివరించాను. ఇంక మన పాశురానికి వద్దాం. ఇవాళ పాశురం చాలా విశేషమైన పాశురం, కానీ సుమారు అరగంట వీటి కింద ఖర్చు పెట్టేశాను. అందుచేత ఆ మిగిలిన సమయంలో దాన్ని పూర్తి చేసుకుందాం. ఈవిడ మొదటి రోజు 3 లేచిన తర్వాత 4వ ఆమెని లేపుతున్నారు ఈనాడు. 3 అయినారు. ఈ 3లో మొదట ఆమె విని పడుకుంది, వినలేదు. 2వ ఆవిడ విని పడుకుంది, అయిపోయింది. 3వ ఆవిడకి వచ్చేసరికి తూర్పు తెల్లవారింది. ఇవాళ ఆవిడ వాళ్ళందరికంటే విచిత్రంగా ఉంది. ఈవిడ అసలు అద్దాల మేడలో పడుకుంది. ఆవిడ మేడ అద్దాలతో, మంచి మనులతో, అద్దాలంటే మన అద్దాలు కావు, ఈ గ్లాసెస్ కావు, మంచి నవరత్నాలు, ఆ నవరత్నాలతోటి మంచి ధనవంతురాలు ఆవిడ అద్దాలతోటి బిల్డింగ్ కట్టించేసి ద్వారం కూడా వాటితోటే పెట్టించేసుకుంది. లోపల పడుకుంది. ఆవిడ పడుకున్నప్పుడు పాపం తల్లి పక్కన కూర్చుంటుంది వీళ్ళు. ఎందుకంటే ఈవిడ ఒళ్ళు తెలియకుండా పడుకుంటుంది, కింద పడిపోతుందో బయటే జారిపోతుందో, ఎవరైనా అద్దాల్లో చూస్తే బాగుండదని కొంచెం జాగ్రత్తగా అతను కాపలా కాస్తూ పక్కన కూర్చుంటుంది వాళ్ళ అమ్మగారు. అది సన్నివేశం. పెద్ద పాంపు, విశాలమైన, మెత్తనైన, ఎత్తైన, తెల్లనైన, చల్లనైన పాంపు. పాంపుకు 5 లక్షణాలు ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉన్న పడక. ఆ పడక మీద పడుకుంది ఆవిడ. చుట్టూ దీపాలు పెట్టుకోబడుకుంది. మనం రాత్రి పడుకుంటే లైట్లు ఆర్పేస్తాం. మన ఈ పిల్ల ఎలా పడుకుంది? చుట్టూ దీపాలు పడుకుంది. తర్వాత పొగ వేసుకోబడుకుంది. అగరు ధూపం పడుకుంది. అగరు అగరు ధూపం అంటే మన పొగ లాంటి పొగలు కాదు, అది పొగలు. మనకి పొగే వస్తుంది, వాసన రాదు. మన పెరుమాళ దగ్గర పెడితే ఆ గదిలో మరి మనం ఉండలేము. అక్కడో వాసనే ఉంటుంది, పొగ ఉండదు. అలాంటి అగరు వాసనలు గుబాలిస్తున్నాయి. తల్లిగారు పక్కన కూర్చుంది. మంచి మెత్తని పాన్పు, అందమైన భవనం, రత్నాల భవనం, అందులో పడుకొని నిద్రపోతోంది హాయిగా ఇవాళ ఆవిడ. ఇది మన భారతీయమైన సనాతన సంప్రదాయ రహస్యం. ఏమిటిది? మనము దరిద్రుడము కాకూడదు, అన్నీ కలిగి ఉండాలి. కానీ కలిగి ఉండి అవి నేను అనుభవించదగినవనే భావన లేకుండా హాయిగా పడుకొని నిద్రపోవాలి. ఇది మన భారతీయమైన ధర్మం. నీకు డబ్బు లేని బీదవాడివైతే ఎంతసేపు నీ బ్రతుకు డబ్బు మీదే ఉంటుంది. దాన్ని యాచిస్తూనే బ్రతుకుతావు, వీళ్ళని యాచిస్తావు, దైన్యం పడతావు. నీకు దేని మీదకి మనస్సు వెళ్ళదు. కాబట్టి దైన్యం పొందకు, అన్నీ సంపాదిస్తే ఇదే నా బతుకు అనుకుంటే ఏమవుతావు? ఇంకా కింద గడిపోతావు. మరేమిటి చేయాలి? అన్నీ సంపాదించు. ఇంటి నిండా సోఫా, మంచాలు, కుర్చీలు, కొరుపులు అన్నీ ఉంటాయి. కానీ వీడికి ఏం అక్కర్లేదు. వీడు హాయిగా తల కింద చేయబెట్టుకొని పడుకుంటే గుర్రు నిద్ర పట్టేస్తుంది. ఏమిటి ఇంత ఐశ్వర్యంతో నేల పడుకున్నాడు? వీడికి అక్కర్లేదు. ఇది కలగాలి. ఈ స్థితి నీవు సాధించడానికి గీత, ఇది సంపాదించడానికే భగవద్గీత. ఇది మన సనాతన సంప్రదాయం. భగవద్గీతలో 2వ అధ్యాయం చాలా గొప్ప అధ్యాయం. సాంఖ్య యోగమని ఆ అధ్యాయానికి పేరు. సాంఖ్యం అంటే, సంఖ్య అంటే జ్ఞానం. ఆత్మ తత్వము జ్ఞానము చేత తెలుసుకోవాలి. ఆత్మతత్వం అంటే ఈ శరీరములో వ్యాపించిన ఒక చైతన్యము, తెలివిగల వస్తువు ఒకటి ఉంది లోపల. శరీరం అంతా తెలివి ఉంది. ఎక్కడ తెలివి ఉంది? మనకి పాదంలో తెలివి ఉంది, తొడలో తెలివి ఉంది, కడుపులో తెలివి ఉంది, ఆకలిస్తోందని తెలుస్తోంది, గుండె కొట్టుకుంటోందని తెలుస్తోంది, అయా ఊపిరాడడం, ఇన్ని మనకి తెలుస్తున్నాయి. ఎక్కడ తెలివి ఉంది? ఎక్కడ పడితే అక్కడే ఉంది తెలివి. ఈ తెలివిగల వస్తువు పేరు ఆత్మ. అంతటా వ్యాపించి ఉన్నదాని పేరు ఆత్మ. పాదములో గోరు దగ్గర నుంచి వెంట్రుక దాకా అంతటా వ్యాపించి ఉన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి ఒక తత్వం మన శరీరములో ఉంది. శరీరానికి జ్ఞానం ఉన్నదా? లేదు. ఈ శరీరం నుంచి ఆ జ్ఞానము గల తత్వం అడిపోతే ఇది కాల్చేసినా, పాతి పెట్టేసినా, పొడి చేసినా అది నీకు తెలియదు. ఇప్పుడు దీనికి తెలియలేదు, అది తెలివి ఉన్నది. ఈ 2 కలిసి ఉన్నాయి ఇక్కడ. ఈ కలిసి ఉన్నటువంటి రెండింట్లోనూ మనము ఏమి చేయాలి? ఆ లోపల ఉన్నటువంటిది ఏదో తెలుసుకొని ఆ తెలివితో దీనిని నడిపించాలి. ఆ జ్ఞానం ఎలాగుండాలి? అన్నీ తెలియాలి. తెలిసినవి లేకపోతే నేను సంపాదించాలి. నీకు శక్తి ఇచ్చాడు సంపాదించడానికి, తినడానికి నోరు ఇచ్చాడు, చూడడానికి కన్ను ఇచ్చాడు, కానీ చూడకు అన్నాడు. అదేమిటది? అన్యాయం కదండి. హాయిగా చూడొద్దన్నవాడు కళ్ళు లేకుండా చేయకూడదు.
మీరు ఏమి వినకూడదండి అంటే ఇక్కడ చెవులు పట్టక మానేయకూడదు. పెట్టాడు ఏది పడితే అది వినకు, నోరు పెట్టాడు ఏది పడితే అది తినకు. ఏమిటి కంట్రోల్ స్వామి? అవతలేమో శాస్త్రాలు చెప్పాడు అన్నీ తినవద్దు, అన్నీ చూడొద్దు, అన్నీ వినవద్దు, కన్నిచ్చి చూడొద్దు అంటావా? ఎందుకు ఇవ్వాలి మానేయకూడదు అని అడిగితే ఏమిటి సమాధానం చెప్తాడు అంటే ఆయన చెప్పాడు భగవద్గీతలో, చూడాలి, ఏవి చూడాలి, ఎలా చూడాలి, ఎప్పుడు చూడాలి, ఏవి వినాలి, ఎప్పుడు వినాలి, ఎలా వినాలి, ఏవి తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఇవన్నీ కొన్ని రూల్స్. ఇవి పెట్టేసి మనకి ఏం చేశారు, అన్నీ చుట్టూ పెడతాడండి. అనుభవిస్తే నశించిపోతావు, మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ. ఎంత భయపెట్టేస్తాడో తెలియదు. ఏమిటో మళ్ళీ జన్మ జన్మ జన్మల పరంపర, మళ్ళీ దుఃఖపడిపోతాం. అయితే ఎందుకు ఈ భోగాలు, ఈ లోకం ఎందుకు, ఇంత సంపాదన ఎందుకు, మనం ಎಲ್ಲರೂ ఎందుకు ఇంత భోగాలు? ఉంచాలన్నీ ఉంచాలి, ఉండకుండా మానేయకూడదు. ఎందుకు? 5 పనులు నీవు చేయడానికి. ఏమిటి 5 పనులు చేయాలి? నీవు ఈ శరీరం వచ్చినందుకు 5గురిని ఆరాధించాలి, 5గురిని సేవించాలి. ఎవరు 5గురిని? నీకు ఈ శరీరాన్ని ఇచ్చిన మహోపకారం చేసిన తల్లిదండ్రుల్ని సేవించు. వారి సేవకి నీ ద్రవ్యం, నీ ధనము, నీ భోగములు. రెండవది, నీకు కావలసిన వెలుగునిస్తున్నాడు ఒక ఆయన, గాలిస్తున్నాడు ఒక ఆయన, ఎండిస్తున్నాడు ఒక ఆయన, వర్షం ఇస్తున్నాడు ఒక ఆయన, వాళ్ళందరినీ ఆరాధించు. అది రెండవ సేవ. మూడవ సేవ, వారందరికీ నువ్వు హోమాలు చేయి, దానాలు చేయి వాటి కోసం. ఇంకా మరొకటి ఏమిటి చేయాలి? నీ చుట్టూ ఉన్న మనుష్యులు ఉన్నారే, ఈ మనుష్యులలో నీకంటే లేనివారు, నీకంటే కావలసిన వారు ఉంటారే, నీవు సంపాదించిన దాన్ని వారికి ఉపయోగించు. ఇది మూడవ సేవ. ఈ సేవకి పేరేమిటి సంస్కృతంలో? యజ్ఞం. యజ్ఞం అంటే అర్థం ఏంటి? సేవించుట. ఎవరిని? మొట్టమొదట పితృదేవతలను సేవించు, తల్లిదండ్రులని. 2 పితృయజ్ఞం అంటారు దానిని. 2 దేవతలంటే వెలుగు ఇచ్చినటువంటి వారు, జ్ఞానం ఇచ్చినటువంటి వారిని ఆరాధించు, ఇది 2 దేవయజ్ఞం. 3 మనుష్యులకు ఆరాధించు, మనుష్య యజ్ఞం. తర్వాత నీకు మంచి తెలివి కలగడానికి మంచి వాంగ్మయం ఇచ్చారు, లిటరేచర్ ఇచ్చారు, వేదములు ఇచ్చారు, ఉపనిషత్తులు ఇచ్చారు, పురాణాలు ఇచ్చారు. తండ్రి మీరు రాయకపోతే మేము ఏమైపోయి ఉందో, మనం గుడ్డివాళ్ళమే కదా, కన్నుంటే కానీ మళ్ళీ చూడలేము. ఆ శాస్త్రంలో లేకపోతే ఏముందో మనకు తెలియదు, లోపల ఏముందో ఈ విషయం తెలియదు. అంతా ఉన్నదే పైకి కనిపించి ఉందో అనుకుంటాం. కాదు, కనిపించనిది ఉన్నది కనిపించిన దానిలో. ఈ కనిపించిన దానిలో కనపడకుండా ఉన్న కనిపించని దానిని తెలుసుకుందికి వారు ఇచ్చిన జ్ఞానమే శరణం. పైన కనిపించేదాన్నే చూస్తుంది, వింటుంది నీ చెవి, కన్ను కాదు, లోపలి దాన్ని. దాని పేరు ఎవరు? వారు ఋషులు. ఆ ఋషులు చేసిన దానికి వారికి ప్రత్యుపకారం ఏమిటి చేస్తావు? నువ్వు రోజు గ్రంథాలు చదువు, అంతే, నువ్వేం చేయక్కర్లేదు. మ్యాగజైన్స్ అవి చదవకుండా కొంచెం ఒకసారి భగవద్గీత రోజు కొంచెం సేపు చదువు, అలాగే రామాయణం చదువు, భాగవతం చదువు, ఏదో ఇవి చదువుతూ ఉంటూ. ఎందుకంటే రోజు భాగవతం ఎక్కడికండి? పాత చింతకాయ పచ్చడి. నువ్వు తిండి రోజు పాత చింతకాయ పచ్చడి కాదు, నిన్న తిన్న తిండి మళ్ళీ ఇవాళ తింటున్నావే, అదే పప్పు, అదే కూర, అదే చపాతి, అదే సాంబార్, ఇవన్నీ నిన్నను ఇవాళ ఒకటే తింటున్నావు. ఎందుకయ్యా? నిన్నటికి ఇవాళ తినండి. ఎన్నాళ్ళు మారుస్తావు? కొత్తది రాదు. 2 రోజులు వేసరికి అయిపోతాయి పదార్థాలు. ఇక్కడ మళ్ళీ మొదటికి వెళ్ళడమే. కానీ శరీరాన్ని పోషణకి నీకేమో తిన్నది తిన్నా విసుగు లేదు. కానీ జ్ఞానము, ఆత్మను వృద్ధి పొందించేటువంటి జ్ఞానానికి మాత్రం ఎన్ని మాటలు వింటామండి భారతం, ఎన్ని మాటలు వింటామండి రామాయణం అంటారు పాపం బుద్ధిమంతులు. కానీ అయినా అది నీ ఆత్మను పోషించేది, నీ జ్ఞానాన్ని పెంపొందించేది. దానికి కూడా నిత్యం మేత వేయాలి. శరీరానికి మేత వేసినట్టే లోపలి దానికి మేత వేయాలి. అయితే అదే ఎందుకు వేయాలండి అంటే, సిమెంట్తో గోడకి ఏమిటి పెట్టాలి? రిపేర్ వస్తే సిమెంటే వెయ్యాలి. మట్టితో కట్టిన గోడకి ఏమిటి వేయాలి? మట్టే వెయ్యాలి. పేడతో ఉంటే పేడ అలక్కాలి. అలా కానీ మన లోపల పైనుండే శరీరం పంచభూతములతో ఉన్నది కనుక దీనికి పంచభూతముల యొక్క పదార్థములు లోపలికి పంపించాలి. అన్నము, నీరు, గాలి ఇవన్నీ లోపలికి వెళ్ళాలి. ఇదో లోపల ఆత్మ ఎలా ఉంది? జ్ఞానముతో ఉన్నది. దానికి ఏమైనా సప్లై చేయాలి? మీరు జ్ఞానమును సప్లై చేస్తే ఆత్మ పెరుగుతుంది. కాబట్టి ఏ పదార్థముతో తయారు చేయబడ్డదో అది తక్కువైనప్పుడు ఆ పదార్థాన్ని దానికి సప్లై చేస్తే అది ఎప్పుడూ బాగుంటుంది. అంటే మన ఆత్మని మనం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. శరీరానికి కావలసినవన్నీ సంపాదించాలి. ఎందుకు? నువ్వు అనుభవించి శరీరాన్ని నిలబెట్టుకొని ఆత్మని తెలుసుకొని పరమాత్మను పొందడానికి. అయితే ఆ పరమాత్మను పొందడానికి ఏమిటి కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఇచ్చిన ఋషులు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు సంపాదించాలి. కాబట్టి నువ్వు ఈ జీవితంలో 5 యజ్ఞాలు చేయమన్నారు. యజ్ఞాలంటే అర్థం నెయ్యి, నిప్పు, హోమం, మంట కాదండి. నీవు చేసే ప్రతిదీ సేవాభావముతో, ఆరాధనా భావముతో, వారికి నేను రుణపడి ఉన్నాను కనుక రుణము తీర్చుకుంటున్నానని చేయడం, దాని పేరు యజ్ఞం. ఎవరెవరికి రుణపడి ఉన్నావు? పితృదేవతలకు, తల్లిదండ్రులకు రుణపడి ఉన్నావు. 2 దేవతలకు రుణపడి ఉన్నావు. 3 మనుష్యులకు రుణపడి ఉన్నావు.
4 ఋషులకు రుణపడి ఉన్నావు, 5 నీ చుట్టూ ఉన్న భూతములనగా ప్రాణిజాతమునకు రుణపడి ఉన్నావు. 5ంటికి రుణం తీర్చుకో. అందుచేత మనం చేయవలసిన పనులు ఇందుకు పుట్టాం. ఇందుకు పుట్టాం కనుక ఏమిటి చేయాలి? మనం జ్ఞాన సముపార్జనం చేయాలి, భోగ సముపార్జనం చేయాలి. కేవలం భోగాలను మాత్రం ఆర్జిస్తాను, నువ్వు పశువు అయిపోతావు. కేవలం జ్ఞానమనే సంపాదిస్తాను, నువ్వెక్కడో ఉండాలి, ఇక్కడ ఉండాలి, పనికిరావు. ఇక్కడ ఉండాలంటే శరీరం ఉండాలి, శరీరముతో లోపల ఆత్మ ఉన్నది కనుక జ్ఞానం ఉండాలి. ఈ రెండిటికి కలిసి జీవితం మన జీవితం. కాబట్టి ఐశ్వర్యం లేకుండా ఉంటానని ఎవడో అనకండి, ఐశ్వర్యాన్ని దూషించకండి, కానీ ఐశ్వర్యాన్ని ఉపయోగించవలసిన విధానం తెలిసి ఉపయోగించండి. ఇది మన సిద్ధాంతం కనుక త్యాగమును భోగముతో కలిపి మేళవించి అనుభవించాలి. త్యాగం అంటే వదిలేయడం, భోగం అంటే అనుభవించడం. వదిలేస్తే అనుభవించడం ఎలాగండి? అందరికీ దానం చేయి, దానం చేయి, దానం చేయండి ఇచ్చేస్తే మనకు ఉండదే మన ఇంట్లోకి. తను మారిన ధర్మం చేస్తామా? చేయకూడదు. ఇది మరి ఎలాగో భోగమును త్యాగమును కలుపు. ఎలా కలుపుతామండి? అనుభవించు ఎక్కడ? బయట. నాదని అనుభవించకు లోపల. వదిలేయడం అంటే ఏది వదిలేయాలి? ఇల్లు వదిలేయడం, పెళ్ళాన్ని వదిలేయడం, పిల్లల్ని వదిలేయడం కాదు వదిలేయడం. లోపల నాది అనే భావాన్ని వదిలి, నా కొరకనే భావాన్ని వదిలి, ఈ శరీరాన్ని వాడి సేవకు ఉంచుకోవాలి కనుక ఉంచుకుంటూ దానికి తగినంత ఉంచుకొని మిగిలింది నీ చుట్టూ ఉన్న 5 పదార్థాలకు 5ంటికి వినియోగించు. ఇటువంటి ఒకటి అందమైన సంప్రదాయాన్ని మనకి వెలయిస్తే ఆ సంప్రదాయాన్ని మనకు తెలియజేయడానికని ఒక శాకుంతలం ఒక నాటకంలో ఒక అందమైన సీన్ చూపిస్తాడు. అదొక నాటకం, దానిలో ఏమీ వేదాంతం కాదు. కానీ ఇక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నారు. ఎక్కడ? స్వర్గలోకానికి దగ్గరగా ఉన్నటువంటి మేరుపర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ ఎవరు ఉంటారు? అప్సర స్త్రీలు ఉంటారు. కల్పవృక్షాలని ఏది కోరితే అది ఇచ్చేటువంటివి ఉంటాయి. ఇక్కడ మంచి గంగానది, అంటే మన గంగానది కాదు, మట్టి కంటని ఆకాశంలో పారే గంగానది ఉంటుంది. అందులో బంగారు తామర పువ్వులు ఉంటాయి. ఆ తామర పువ్వులలో పుప్పొడి కిందకి రాలుతుంటే గుమ్మన వాసన వస్తూ ఉంటుంది. అయ్యా వీరందరూ తపస్యాలు అక్కడ ఉన్నవారు. ఈ తపస్యాలు స్నానానికి ఎక్కడ చేస్తున్నారు? స్నానం మంచి సెంటెడ్ వాటర్, సెంటెడ్ కూల్ వాటర్. మనకు ఉంటుందా? కూల్ వాటర్ ఉంటే ఉంటుంది, కానీ సెంటెడ్ ఎక్కడ వస్తుంది? వారికో ఆ బంగారు తామర పువ్వుల పుప్పొడి రాలి మంచి గుమగుమలాడేటువంటి జలములలో స్నానం. వెళ్ళి జపం. ఎక్కడండి? మనలాగేదో నేల మీద కాదండి, రత్నశిలాతలములు, రత్నములతో ఏర్పరిచినటువంటి రాళ్ల మీద కూర్చొని జపం. పక్కన సేవవరండి అప్సర స్త్రీలు, వారికి నీరు తెచ్చేవారు, ఆసనం వేసేవారు. ఇదంతా అప్సర స్త్రీలు, సౌందర్య రాసులు వాళ్ళు పక్కని. వీళ్ళు చేసేటువంటిదంటే ఏదైనా కావాలంటే ఎవరు ఇస్తారు? కల్పవృక్షాలు. ఏది కావాలంటే అవి ఇస్తూ ఉంటాయి. అంటే సప్లై చేసేవి కల్పవృక్షాలు, సర్వీస్ చేసేవారు స్త్రీలు. ఎవరు? అందకత్తెలైనటువంటి అప్సరసలు. స్నానం చేసేది పన్నీటిలో, ఇంకా వాళ్ళు కూర్చునేవి మంచి మణుల ఆసనాల మీద. వీళ్ళు తపస్యాలు రండి. చూస్తే ఏమనిపిస్తుంది మనకి? మన జియ్యం గారు ఈసారి రేవారాణి గారు ఒక ఆవిడట ఉత్తర దేశంలో మన పెద్ద జియ్యం గారు పర్యటన చేస్తూ ఒక ఊళ్ళో మకాన్ చేస్తే అక్కడికి స్వామిని దర్శించాలని రాణిగారు గౌరవం పంపించారట. ఆవిడ ఉద్దేశం ఎవరో స్వాముల వారంటే అస్తవానం యోగాభ్యాసనం లోపల కూర్చుంటారు, జడలు కట్టుకొని ధ్యానం చేసుకుంటూ ఏదో నారాయణ నారాయణ అంటూ ఉంటారు, కానీ మరోలా ఉండరని ఆవిడ అనుకుంది. రమ్మన్నారు మధ్యాహ్నం 2-3 గంటలకి. ఆవిడ వచ్చింది. వచ్చేసరికి వీరిలా ఉన్నారు, చుట్టూ పెట్టెలు, వాటి మీద అకౌంట్ బుక్స్, చుట్టూ జనం, వీరి మధ్యలో కూర్చొని ఉన్నారు. ఆవిడికి మతిపోయింది. ఇదేమిట్రా, స్వాములు వారు అన్నారు, ఈయనకి పెద్ద అకౌంట్స్ ఏమిటి, ఈయనకి పుస్తకాలు ఏమిటి, ఇంత మనుషులు ఏమిటి, ఈయనేమిటి సన్యాసో అనుకున్నారట ఆవిడ. తర్వాత అలా మెల్లగా మొదటిసారి చూడడంలో ఆకర్షింపబడ్డది. 2-3 రోజులు వచ్చి స్వామివారిని చూసి ఓహో ఇది జీవితం అని ఆవిడ అర్థం చేసుకుంది. అవన్నీ వారివా కావు, వారి పెరుమాళ్ళవి. అవన్నీ వారి కోసమా? కాదు, లోకం కోసం. కాబట్టి ఏమిటి చేయాలి? వారు కట్టుకునేది కాషాయం, వారు పుచ్చుకునేది ఇంత భిక్ష. వారికి కావాలా? దానికి ఇంత శ్రమ ఎందుకంటే ఎవరి వాకిట్లో నిలబడితే భిక్ష వేయరు. ఎవరు ఆ కాషాయ బట్ట 2 బట్టలు నెలకు ఒక జత ఇస్తే చాలు సరిపోతుంది. ఇంత అల్లరెందుకు, ఇన్ని యజ్ఞాలు ఎందుకండి? జియ్యంగారు వస్తామని డబ్బులు వసూలండి. ఎక్కడికైనా జట్టుకి వెళ్ళామంటే రోజు చందాలు పోవాలేనండి, మరేం ఉండదండి ఎంతసేపు అక్కడ. అంటే ఎందుకు ఈ చందాలు పోవాలి రోజు? అయ్యా మీరు నిత్య భోగానికి ఇంత, అది ఎనికింతాదా అనికింత, ఎందుకు ఈ వివరాలు? టిక్కెట్ సినిమా హాల్లో ఉంటుంది, ఇక్కడ అంతే ఉంది. ఏమిటి తేడా? అంటే నీవు నీకున్న డబ్బుని సద్వినియోగం చేసినా దుర్వినియోగం చేసినా ఖర్చు అయిపోవడం సమానమే. ఒకసారి జీర్ స్వామి వారు నన్ను అడిగారు. వారితో కలిసి రామదూతలో వెళుతూ ఉంటే పుష్కరాల్లో, గోదావరి పుష్కరాలు, ఈ మొదటి పుష్కరాలుగా వెనక పుష్కరాల్లో వారి సన్నిధిలో నేను ఉన్నాను 4 రోజులు.
ఒక కార్లో ఎక్కడికి వెళుతున్నాం, అడిగారు స్వామి ఏమిటి ఆలయం కట్టించిన వాడికి డబ్బు ఖర్చు అయిపోతుంది, మేడ కట్టుకొని పార్టీలు చేసి డిన్నర్లు లంచ్లు చేసిన వాడికి ఖర్చు అయిపోతుంది కదా, ఏమిటి ఆలయం కట్టించిన వాడికి గొప్ప ఏమిటండి, వీడిని ఎందుకు మనం అందరం పొగుడుతాం, వాడిని ఎందుకు దూషిస్తామన్నారు. అంటే మంచి పని కదా, మంచి పని ఏమిటండి, ఖర్చు అయిపోవడానికి ఏది తినేవాడు అన్నారు. ఏమిటి సమాధానం చెప్పడం తోసలేదు నాకు, మీరే వారికి తెలుసును, నన్ను ప్రశ్నించారు. సరే దేవరవారే చెప్పండి అన్నాను. అంటే ఈ మంచి బాగా డబ్బు గడించి పెద్ద మేడల మీద మేడల అంతస్తులు కట్టుకొని వాడు డిన్నర్ ఇస్తే వాడి ఇంటికి వస్తాడట, ఎవరు పిలిచినటువంటి గెస్టులు వచ్చి చూస్తారు ఇలా మీదకి పెద్ద అంతస్తుల మేడ, 16 డిషెస్, మంచి ప్లేటు, మంచి ఇది, వాళ్ళకి వైభవంగా చూస్తాడు. చూసి పెట్టిన పదార్థం మీద వాడి దృష్టి ఉందట, ఎలా సంపాదించాడంటావు, ఇంకా వీడికి ఎలా వచ్చింది, ఈ ఆలోచన వస్తుంది. అందుచేత ఎప్పుడు దేని మీదకి వెళుతుంది వాడి దృష్టి, వీడు చేసినటువంటి పదార్థములు వీడి గౌరవం మీద ఉండదు, వాడి వెనక వైపు వెళుతుంది. మీరు అదే ఒక ఆలయం కట్టించి ఆలయంలో భోగం చేయించి వాళ్ళ పెద్ద 10,000 మందికి తది ఆరాధన ఏర్పాటు చేశారు. అది ఆలయం కోవిల్లో, మీకేమక్కర్లేదు, మీరు వచ్చి ఆలయంలో ప్రసాదం స్వీకరించండి. అయ్యా మనం వెళతాం, వీడికి ఎలా వచ్చింది డబ్బని ఎవడైనా అడుగుతారండి. ఆహా స్వామి ఎంత మంచి భోగాలు గారు చేయించారు, ఎంత అభిషేకానికి అవకాశం కల్పించారండి అని దండం పెట్టి వెళ్ళిపోతారండి. వీళ్ళు అబద్ధాలకి చెయ్యి ఊపుతారు కానీ వాళ్ళకి లోపల మాత్రం వీడి రాబడి ఎలా వచ్చిందన్న ఆలోచన. అందుచేత మనము చేసే ద్రవ్య వినియోగం ఎలాగూ తప్పదు, కానీ వినియోగించే ద్రవ్యాన్ని కానీ సన్మార్గంలో వినియోగిస్తే దానివలన మనకు ప్రపంచములో కీర్తి పేరు పూజ వస్తుంది. మన యొక్క దుర్మార్గత కాదు, మన సన్మార్గతని వాళ్ళు పెంపొందిస్తారు శ్లాఘించి. వీళ్ళు మన దుర్మార్గతని వాళ్ళు తలంచి మన దాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎప్పుడు దుర్మార్గంగా వద్దు, మంచిదానికి వినియోగించండి అని చెప్పారు స్వామి. వాళ్ళ నాకు ఏదో ఉపదేశం బస్సులో కూర్చోబెట్టుకొని. ఆ విధంగా మనం ఏది చేసినా తప్పదు శ్రమ, కానీ మనం ఏం చేయాలి అంటే అక్కడ ధ్యానం చేయాలి. ధ్యానం చేయడానికి ఇంత పేరఫెర్నేలియా ఏమిటి, ఇవన్నీ ఉండాలి. ఉండకపోతే ఏమిటారు, నీరాళ్ళ మీద కష్టంగా ఉంది, నొప్పెడుతోంది అనిపిస్తుంది. మెత్తని ఆసనాలు వేసేసుకోవడం, కూర్చోవడం. మంచి ఇంట్లో అన్ని పళ్ళు ఉంటాయి, పెద్ద ఇంతేసి రాసులు పళ్ళు అందరూ సమర్పిస్తుంటారు భక్తులు, ఆ గది నిండా పళ్ళు ఉంటాయి. ఎప్పుడైనా జీరస్వామి ఒక పండు పుచ్చుకుంటారేమో అని అడగండి, ఎప్పుడు పుచ్చుకొని ఇంతేసి కమలాలు వచ్చి పూరకపోయి ఉండే. మేము బాహితీ హోంలో ఉన్నప్పుడు చిన్న జీరస్వామి వారు మేము కలిసి ఆ ఎదురుగా గది అయింది, ఎదురుగా గది మాది. ఆయన గదిలో ఇంతేసి పెద్ద పళ్ళు, దానిమ్మ పళ్ళు, కమలా పళ్ళు భక్తులందరూ తెచ్చి పూసేసేవారు. అలా పోకుండేది. స్వామి వాటి వైపైనా చూస్తేనా ఈ భోగముల మధ్యన ఉండాలి, ఇవి నా చేత అనుభవింపదగినవనే బుద్ధి వారికి ఉండకూడదు. ఆ స్థితిలో ఉంటే వాడు త్యాగము భోగము సమన్వయం చేసి జీవించడం. ఇది భారతీయమైన సనాతనమైన సంస్కృతి. ఆ సంస్కృతిని అభివ్యక్తం చేయడానికి భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్య యోగంలో స్థితప్రజ్ఞావస్థలో 4 చెప్పారు. స్థితప్రజ్ఞుడంటే ఎలా ఉంటాడు అంటే వాడికి భగవంతుని యందే మనస్సు, వాడికి లోక విషయముల మీద ఉండదు, కానీ వాడికి అన్నీ ఉంటాయి. చుట్టూ మంచి మెత్తని పాన్పు, పక్కని దీపాలు, పక్కన అగరు పొగలు, మంచి అద్దాల మేడ, అందులో పడుకుంది అమ్మ. ఈవిడెవరు, ఇదిగో ఈవిడ స్థితప్రజ్ఞావస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆవిడ్ని లేపుతున్నాం ఇవాళ. ఆవిడని లేపడం ఇవాళ పెద్ద విశేషమైన పాశురం. ఇవాళ పెద్ద పొద్దున్న సాధారణంగా పులిహార చేస్తారు, ఇవాళ మంచి కారంగాను. ఎందుకు ఆవిడని లేపాలంటే మన నోరు కారం అయితే కానీ ఆవిడ లేవదు కనుక ఒకసారి పులిహార చేసి పుచ్చుకొని ఇవాళ ఆవిడని మేలుకొలుపుతారు. చదువుదాం పాశురం. తూమణి మాడత్తు சுத்தும் விளக்கெரிய தூவம் கமழ துயிரணமேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలవం నవింద్ర వేలోరెంబావాయ్. తూమణి మాడత్తు, మాడం అంటే మేడ, తూ అంటే పరిశుద్ధమైన, మణి మణులతో నవరత్నములతో నిర్మింపబడిన మాడత్తు మేడలో. పాన్పు, ఎలాంటి పాన్పు, తుయ్యిలణై, ఆ వేసిన పరుపు పడక తుయ్యిలణై, నిద్రపోవడానికి వేసుకున్న పరుపు. పరుపుల్లో రకరకాల పరుపులు ఉంటాయి. కూసుందికి వేసుకునే పరుపు,
ఏదో ఆఫీస్ వర్క్ చూస్తుంది ఒక పరుపు, ఏదో మరో వర్క్ చేస్తుంది ఒక పరుపు, ఇద్దరు కలిసి సోఫాలో పరుపు వేస్తారు, కుర్చీలో పరుపు వేస్తారు, పడక మీద పరుపు వేస్తారు. ఈ పడక మీద పరుపు ఎలా ఉండాలి? ముట్టు ఉంటే చాలు నిద్ర పట్టేయాలి, దాన్ని వెళ్ళొక్కసారి కానీ ఇలా శరీరం మోపేసరికి నిద్ర రావాలి. అటువంటి దాన్ని తుయిలనై అంటారు. తుయిల అంటే నిద్ర పట్టించే పాన్పు. అటువంటి పాన్పు మీద కణ్వళరం నిద్రపోతోంది ఇవాళ అమ్మ. ఆవిడెవరు? మామాన్ మహళే. ఏం చేయండి దాసోహం చూడము. శాఖాధ్యాయ రామానుజదాసోహం. అక్కడ ప్రచారం దాసులు దిగలేడు. ఆ మేడలో తుయిలన మేల్ నిద్ర పట్టించాడు ఒక పాన్పు మీద. కణ్వళరం కన్ను మూసుకుంది, నిద్రపోతోందిట. ఈవిడెవరు? వీరి మేనత్త కూతురు, మేనమామ కూతురు. మామాన్మగళే, మేనమామ కూతురా అని పిలుస్తున్నారు ఆవిడ్ని. మామాన్మగళే మణి కదవం. కొని లోపలికి వద్దామంటే ద్వారం తలుపు కూడా, ద్వారంలో వేసిన తలుపు కూడా మణులతో చేయించేసింది. అది కనిపిస్తోంది కానీ లోపలికి వెళ్ళదు. దాని తాళ్ తెరవాయ్, దానికి లోపల గడియ పెట్టింది. ఆ గడియ తీయవమ్మ. తాళ్ అంటే గడియను, తెరవాయ్ తెరువుము అని అన్నారు. ఆవిడ లేకపోతే కోపం వచ్చింది వీళ్ళకి. ఏమిటి ఇంత చనువు, ఇంత పరిచయం ఉండి నిన్నటి దాకా కలిసి ఆడుకున్నాం, ఇవాళ పడుకొని లేవదేమిటని తాళ్ తెరవాయ్. పక్కన కూర్చుంది వీరి మేనమామ గారి భార్య మామీర్. మామీర్ అంటే అత్త. అవళ ఎഴുപ്പീరో, ఆమెను లేపవమ్మా. ఏమిటి వినదేమిటమ్మా మాట? మగళదా ఊమయో, మాట్లాడదే మూగిదా, అన్రి చెవిడో లేక చెవుడా, అనందలో లేక ఒళ్ళు బద్ధకమా, ఏమ పెరుందుయల్ మందిరపట్టాలో, ఎవరైనా లేవద్దని లేవకుండా మంత్రం వేసి పడుకోబెట్టిశారా? ఏమ పెరుందుయల్ మందిరపట్టాలో. మామాయన్, ఇక్కడి నుంచి నామని చెప్తున్నారు. ప్రతి చోట 3 నామాలు చెప్తుంటారు. మామాయన్, మాధవన్, వైగుందన్ ఎండ్రెండ్రు అని నామం పలవం, నామాలను నవిండ్రు వాళ్ళు ఉచ్చరిస్తున్నారట, పలుకుతున్నారు. ఇది మేలుకొలిపిన విధానం. ఇవాళ ఎవరి ఈవిడ? ఇప్పుడు మనవి చేశానే, ఈ అన్ని చుట్టూ ఉండి ఇన్నిటి మధ్యలో ఉండి తానవి తన చేత అనుభవింపబడదగినవని భావించకుండా ఉన్నటువంటి స్థితి. ఈ స్థితి శ్రీ శుకయోగిలో దర్శనం ఇస్తుంది మనకి. శుకయోగి 16 ఏళ్ల వయస్సు, మంచి యవ్వనం. ఆయన తండ్రి గారి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేస్తున్నాడు అడవుల్లోకి. కొడుబడిపోతున్నాడు పాపం, బెంగ పెట్టుకొని వెనకాల వ్యాసుల వారు సుఖా పుత్రా 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 అంటున్నారట వెనకాల. ఈయన పుత్ర అంటే పలకడం లేదు మన యోగి. ఆ చెట్లని ఓయ్ ఓయ్ అంటున్నాయిట. ఇవి అడవిలో ఉన్న చెట్లు ఓయ్ ఓయ్ అంటున్నాయిట. ఏమిటి రహస్యం? చెట్లు పలకడం ఏమిటి? సరే ఆయన ముందుకు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత వెనకాల వ్యాసుల వారు వచ్చారట కొడుకు కోసం వెతుక్కుంటూను. 16 ఏళ్ల వాడు వెళ్ళిపోతూ ఉంటే అక్కడే సరస్సులో స్నానం చేస్తున్నటువంటి చిన్న వయసు కలిగినటువంటి పడుచు పిల్లలు ఆ వస్త్ర ఏదో ఆచ్ఛాదన వేసుకొని స్నానం చేస్తూ ఈయన చూసి లేచి వచ్చేశారట. అలాగే అయ్యో మగవాడు వెళుతున్నాడు చూస్తాడేమో సిగ్గుపడకుండా వచ్చేశారట. వెనక వ్యాసుల వారు వస్తూ ఉంటే అదే తాతొస్తున్నాడు అని బట్టగట్టేసుకున్నారట. ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఏమిటిది, మా వాడు పసివాడు వెళితే బట్టలు సర్దుకోలేదు, నేను వెళ్ళేసరికి సర్దుకున్నారు, ఏం కారణం అని అడిగేట. ఆయన అడిగేశాడు నిర్మోహమాటంగా పిల్లల్ని, ఏమమ్మా ఇది బాగుందా అంటే అందుకే ధరించామన్నారట వాడు. అంటే మేము ధరించామో ధరించలేదో వాడికి తెలియదు, నీకు తెలిసింది. బట్ ఆయనకి నా స్త్రీ పుంభిద, ఆయనకి స్త్రీ పురుషుడనే భేదము తెలియదు, నీకు ఆ భేదము తెలుసును కనుక మేము సిగ్గుపడ్డాము. అందుచేత ఆయన ఇంట్లో గోడల దగ్గర సిగ్గుపడతామా? గోడ ఉంటే బట్ట కట్టుకుంటాం, గోడ వైపు తిరిగి బట్ట కట్టుకుంటాం. ఏదైనా స్తంభం ఉంటే దాని దగ్గర సిగ్గుపడటం. ఇంతే దానికి తెలియదు కనుక, ఇది స్త్రీ ఇది పురుషుడని తెలియదు కనుక. మరి ఇక్కడో ఈయన వ్యాసుడో ఈయన పురుషుడని తెలుసును, స్త్రీ అని తెలుసును, శుకుడికో తెలియదు. ఆ స్థితిలో ఉంటే దానిని స్థిత ప్రజ్ఞావస్థలో వశీకారావస్థని ఆఖరి మెట్టు. ఈ మెట్టులో ఉన్నవారు ఎక్కడో ఉంటారు కొంతమంది. అలాంటి వారు ఎలాగుంటారో అన్నది భగవద్గీత చెప్పింది. ఎలాగుంటారండి వాళ్ళు? వాళ్ళని మనం ఆశ్రయించాలి, ఆశ్రయించి వారి అనుగ్రహాన్ని పొందాలి. వారి అభిముఖమై మన వైపు ఒక్కసారి వారి చూపు మన వైపు ప్రసరింపజేస్తే మన మనస్సుకి కూడా అటువంటి తన్మయ స్థితి కలుగుతుంది. అది కలగడానికి సాధన కాదు అవసరం, మహాపురుషుల యొక్క దర్శనం, మహాపురుషుల యొక్క కటాక్షం నీ మీద పడితే కలుగుతుంది. కనుక మన గోపికలు ఆమెను మేలుకొలుపుతున్నారు. ఈ స్థితిలో వారు ఎలా ఉంటారో చెప్పింది భగవద్గీత. ఇది సాంఖ్యయోగం అని భగవద్గీతలో వశీకారావస్థ, వ్యతిరేకావస్థ,
ఏకేంద్రియావస్థ, యతమానావస్థ అని 4 అవస్థలు చెప్పి, అయ్యా నీ లోపల ఒక వస్తువునందు స్థిరంగా మనసు నిలిపి మరొక దాని వైపు కదలకుండా నిశ్చలముగా నిలబెడితే దాని పేరు సమాధి అంటారు. సమాధి అంటే ఒకే వస్తువుని మరొక దాని వైపు తిరగకుండా నిలబెట్టడం. అలా నిలబెడితే ఏమవుతుంది? అప్పుడు దీన్ని బాగా సాధిస్తే చివరి మెట్టులో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. అప్పుడు వాడికే కోరిక ఉండదు. ఏ అనుభవించవలసిన వస్తువు వాడికి అవసరం లేదు. ఆ వస్తువులు అనుభవింపదగినవన్నట్టే ఉండడు. పసివాడి చేతికి 100 రూపాయల నోటు ఇచ్చినా ఒకటే, పేపర్ ముక్క ఇచ్చినా ఒకటే. వాడికి పేపర్ ముక్క ఇచ్చినా చూస్తాడు చింపేస్తాడు, 100 రూపాయల నోటు ఇచ్చినా చింపేస్తాడు. ఎందుచేత దాని విలువ తెలియదు, వాడికి భోగ్యం అనే బుద్ధి తెలియదు. అలాగే వీరికి కూడా ఏ స్థితిలో ఉంటారట? కామాన్ ప్రజహాతి, అనుభవింపవలసినటువంటి భోగ్యమైన వస్తువులన్నింటినీ ఇవి నా చేత అనుభవింపదగినవి అనేటువంటి బుద్ధిని వదిలి మరి ఏమిటి అనుభవిస్తుంటారు? ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః, తన మనసుతో పరమాత్మనే అలా అనుభవిస్తూ ఉంటారు. నవ్వుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఏడుస్తారు? ఆ స్వామి ఒక్కసారి వచ్చి తనని గాఢాలింగనం చేసుకుంటాడు. అయ్యో స్వామి, ఇంత నీచుడిని నన్ను వచ్చి ముట్టేసుకున్నావా, తండ్రి నువ్వు మైలుపడిపోయినావు ఏమిటో అని ఏడుస్తారు. ఒకసారి నవ్వుతారు. తను వెళుతూ ఉంటే ఆయన ముందు పరిగెడుతున్నాడు, తన వెనక పరిగెడుతున్నాడు, అందడు స్వామి. ఆయన ఇలా ఒక మాట వెనక్కి తిరుగుతాడు, మళ్ళీ దొరికినట్టు ఉంటాడు, పారిపోతాడు. అలాంటి చిక్కులు పెడుతూ ఉంటాడు. ఈ లోపల మనకి తెలియవు ఇవన్నీ, వారు అనుభవిస్తూ ఉంటారు. లోపల వాటన్నింటినీ అనుభవించి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఒక్కడు కూర్చొని ఏమిటో అనుకుంటూ ఉంటాడు. ఇవన్నీ పిచ్చి వాడి చేష్టల్లా ఉంటాయి. ఆ స్థితిలో ఉన్నటువంటి వారు మహాపురుషులలో అగ్రేసరులైన వారు. అది ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః, తన లోపల తాను అనుభవించే పరమాత్మ అనుభవంతో సంతృష్టి పొందుతారే వాడు స్థిత ప్రజ్ఞుడు. ఆ స్థితిలో ఉన్నటువంటి ఒక మహాతల్లి ఇవాళ పడుకోనుంది. ఈమెను లేపుతున్నారు. అమ్మా లేవమ్మా. ఏమిటున్నాయి చుట్టూ? మంచం, పరుపు, దీపం, అగరవత్తి, ఇవన్నీ ఏమిటి? ఎల్లరంతా మేడ మెద్ద మణులును అంటే భోగ్య పదార్థములన్నీ ఉన్నాయి. ఆవిడికి లేనిది లేదు. కానీ తను అనుభవించక్కలే, పడుకుంది హాయిగా. ఇది ఉండైతే దీపం పడుకోవడం ఏమిటి, అగరవత్తి పడుకోవడం ఏమిటి? వీటన్నిటికీ లోపలి అర్థం ఏమిటి? అర్థం మంచి మణులతో కట్టిన మేడ. మణులంటే ఎన్ని రకాల రత్నాలు? నవరత్నాలని 9 రకాల రత్నాలు. అలాగే మనం కూడా ఎందులో పడుకోవాలి? ప్రాసాదం అంటే మేడ, ప్రసాదము కలది కనుక ప్రాసాదం అంటే కామ్గా ఉంటుందండి, మేడ మీద వెళ్ళిపోదాం అంటాం. ఆ కామ్కి సంస్కృతంలో ప్రసాదము అంటారు. ప్రసాదమునిచ్చున్నది ప్రాసాదము. మేడ మీదకి వెళితే ప్రసాదం అంటే కామ్నెస్ కలుగుతుంది కనుక దాని పేరు ప్రాసాదం. ఏదెక్కితే నీకు లోపల కామ్నెస్ వస్తుంది, మేడ మీదకి వెళ్తావు, లోపల గలగలగలాడుతూ ఉంటుంది. అన్ని ఆలోచనలే, అన్నీ పిచ్చి బుద్ధి ఏమిటనండి, శాంతి లేదు, మళ్ళీ కిందకు వచ్చేస్తాడు. అయితే మేడకెళితే శాంతి వస్తుందా? రాదు. మరెక్కడ రావాలి శాంతి? లోపల రావాలి. దానికి ఏ ప్రాసాదం ఎక్కాలి? ప్రజ్ఞాప్రాసాదం ఎక్కాలి. ప్రజ్ఞ అంటే భగవంతుని గూర్చిన జ్ఞానము. తాను భగవంతుడంటే ఏమో తెలిసి తాను వారిని దర్శిస్తూ ఉంటే అప్పుడు నీకు లోపల ఎంత నిశ్చలమైన స్థితి కలుగుతుందే. ఆ ప్రాసాదంలో పడుకున్నది ఇవిడే. ఆ పడుకున్నటువంటి ఆ మేడ దేంతో కట్టారు? రత్నాలతో కట్టారు. ఏవా రత్నాలు? 9 రకాల రత్నాలు. 9 రకాల రత్నాలు ఏమిటి? మనకు భగవంతుడితో ఉండే 9 రకాల సంబంధాలు. భగవంతుడు నీకేమిటి? నిన్ను కన్నవాడు భగవంతుడు. ఈ తల్లిదండ్రులు కన్నవారు కారు. ఈ తన కన్నతండ్రులు ఈ శరీరానికి తల్లిదండ్రులు కన్నారు, కానీ ఆత్మని కన్నవాడు ఎవడు? ఆయన. ఇప్పుడు మొట్టమొదటి నీకు ఎవడు ఆయన అని అడిగితే నా తండ్రి. రెండవది, నీకు ఏదైనా ఆపద వస్తే తొలగించిన వాడెవడు? వాళ్ళే రక్షిస్తారంటే భర్తే రక్షిస్తాడు అని గ్యారంటీ ఉంటే వాళ్ళ కౌరవ సభలో పాండవులు ఎందుకు రక్షించలేదు ద్రౌపదిని? తండ్రే రక్షిస్తాడని గ్యారంటీ ఉంటే ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎందుకు రక్షించలేదు? సోదరుడే రక్షిస్తాడని గ్యారంటీ ఉంటే విభీషణుని రావణుని ఎందుకు రక్షించలేదు? సుగ్రీవుడు వారిని ఎందుకు రక్షించలేదు? ఏమిటి ఇవన్నీ కథలు? అంటే వాళ్ళు రక్షకులు కారు. మరెవడు రక్షకుడు? నీకు సోదరుడైనా, భర్త అయినా, తండ్రి అయినా భగవానుడు. కాబట్టి రక్షించేవాడు ఎవడు? ఆపదలను తొలగించేవాడు వాడు. సుఖములను కలిగించేవాడు ఎవడు? వాడు. ఎవడు ఆపదలను తొలగించి సుఖమును కలిగిస్తాడో వాడి పేరు రక్షకుడు. ఎవడు రక్షకుడు? వాడు. అది జ్ఞాపకం. రెండో సంబంధం. ఒక రత్నం ఇలాగ మనకి వజ్రము, ఇంద్రనీలము, గోమేధికము, పుష్యరాగము, మరకతము ఇవి ఉన్నాయే. ఈ రత్నాలన్నీ చుట్టూ కట్టాలి మనం మేడ. ఏ మేడ కట్టాలి? నాకు భగవంతునితో ఇన్ని రకముల సంబంధములు ఉన్నాయి. దీనికి ఏమి తెలియాలి? ఒక్కసారి నారాయణ శబ్దం తెలియాలి. ఆ నారాయణ మంత్రం తెలిస్తే మనకి భగవంతుడితో ఉన్న 9 రకాల సంబంధాలు తెలుస్తాయి. ఓం అంటే మనకి 3 సంబంధాలు తెలుస్తాయి.
నమః అంటే ఒక సంబంధం తెలుస్తుంది, నారాయణ అంటే 2 సంబంధాలు తెలుస్తాయి, ఆయా అంటే ఒక సంబంధం తెలుస్తుంది. 9 రకాల సంబంధాలు 8 అక్షరాల్లో పెట్టేసాడు భగవానుడు మహానుభావుడు నారాయణుడే స్వయంగా ఉపదేశించిన మంత్రం కనుక నరుడికి ఆయన ఈ మంత్రంలో అన్ని రహస్యాలు ఇమర్చి చేశాడు. వేదసారమైనటువంటి మంత్రం ఇది. అటువంటి మంత్రం కనుక దానిలో మీకు భగవంతునితో మనకున్న 9 సంబంధాలు. మొదటిది తండ్రి, రెండవది రక్షించేవాడు, తర్వాత మనము చేసే పనిని ప్రతి పనిని చేయించేవాడెవడు, చేసిన తర్వాత స్వీకరించేవాడెవడు, భగవానుడు. కాబట్టి ఆయన స్వామి, నేను దాసుణ్ణి, మనమందరము దాసులమే. అదేమిటండి మనమందరం దాసులమా? నీవు చేసే ప్రతి పని వాడిది, నువ్వు చేసే ప్రతి పని వాడి కొరకు, నీవు చేసే ప్రతి పని వాడు చెయ్యమని నీ లోపల నుండి ప్రేరణ చేస్తే చేస్తున్నావు. కాబట్టి ఏమిటి గుర్తించాలి నువ్వు వెంటనే? వాడు స్వామిని గుర్తించాలి. తర్వాతది ఆయన నన్ను భరించేవాడు, భర్త. భర్త అంటే శరీరానికి భర్త ఉంటాడు లోకంలో, శరీరానికి భార్య ఉంటుంది లోకంలో, కానీ అసలు భర్త ఎవడు? ఆయన. భర్త అంటే భరించేవాడు ఆయన. మనం తెలుసుకోవలసినది ఏమిటి? సైన్స్ తెలియాలండి, ఇంజనీరింగ్ తెలియాలండి, ఏదో మరొకటి తెలియాలండి, సోషల్ స్టడీస్ అండి, మరొకటి అండి, జాగ్రఫీ అండి. ఇవి కావు తెలుసుకోవలసినవి. తెలుసుకోవలసిన వాటిలో ఎలా చిట్ట చివరి తెలుసుకోవలసినది వాడు. తర్వాత మనకి స్వామి, ఈ సొత్తు కలవాడెవడు? మనం సొత్తు, ఆయన సొత్తు కలవాడు. స్వామి ఆయన, నేను సొత్తు. తర్వాత మనం అందరం ఉన్నాం. ఎక్కడున్నాం? బల్ల మీద, నేల మీద. నేల ఎక్కడుంది? అలా వెళితే చివరికి ఎవడి మీద ఉంది? నా మీద ఉంది అంటాడు స్వామి. కాబట్టి అందరికీ ఆధారమైన వాడు ఆయన. ఆ తర్వాత నీ లోపల ఈ తెలివి కలుగుతుంది. తెలివి 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 ఈ తెలివి ఏమిటి? ఎలా ఉంది? ఆత్మ. ఆత్మ ఎలా ఉంది? లోపల వాడు ఉంటే నీ ఆత్మ ఉంటుంది, నీ ఆత్మ ఉంటే శరీరంలో తెలివి కలుగుతుంది. కాబట్టి నీకు జ్ఞానమును కలిగించి లోపల వ్యాపించి ఉండే ఆత్మవరు ఆయన. నువ్వేమిటి? శరీరము. తర్వాత భోక్త, నువ్వు చేసే ప్రతి పనిని అనుభవించేవాడు ఎవడు? ఏమిటండి? ఇది ఎవరి కోసం? నా కోసమేనండి. అందరం మనం ప్రతిదీ నా కోసమే, నేనే. ఇది మనకి తెలుసును, బాగా అందరికీ తెలిసిన విషయం. నేనే నా కోసమే. ఇది ఎవరి కోసం కట్టుకున్నారండి? నా కోసమేనండి. నీ కోసమా? తప్పు. మా ప్రభువు కోసం, వాడి కోసం కట్టి. ఇల్లు ఎందుకు కొట్టుకున్నాం? మన గురువు కోసం లేదా మన ప్రభువు కోసం. ఈ భావనలు 9 భావనలు వస్తే నీవు 9 మణులతోటి ఇల్లు కట్టుకుని అందులో పడుకున్నట్టు లెక్క. ఈ 9 సంబంధాలు నీకు ఎప్పుడు తెలిసాయో అప్పుడు నీకేమిటి కలుగుతుంది? మనస్సులో శాంతి కలగదండి, ప్రసన్నముగా ఉంటుంది, నిద్ర పడుతుంది. నిద్ర ఏమిటి? నిద్ర అంటే పరమాత్మతో చేరి పరమాత్మ మనల్ని గాఢముగా కౌగలించుకొని పడుకుంటే నిద్ర. నిద్ర అంటే అర్థం ఏంటి? మనం ఇప్పుడు మేలుకొని ఉన్నాం, ఇంద్రియాలు బయటికి వెళుతున్నాయి, అన్నీ చూస్తున్నాయి, వింటున్నాయి, పడుకుంటాం, ఏది వినం చూడం. అప్పుడు ఏమైపోతాడు? నేను ఉన్నాడా లేడా? ఉన్నాడు. అప్పుడు ఏమవుతాడు? ఉపనిషత్తు చెప్పిందయ్యా. అప్పుడు వీడు వెళ్ళి లోపల ఉండే పరమాత్మ దగ్గరికి వెళితే, నాయన వచ్చావా అని ఎన్నాళ్ళకో చూసిన గట్టిగా కాగలించుకున్నాడు, కాగలించుకుంటాడు. కాగలించుకుంటే బాహ్య విషయాలేవి మనకు తెలియవు. అప్పుడు అబ్బా ఎంత హాయిగా ఉందిరా, ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసిందిరా అంటావే. ఆ ఒళ్ళు తెలియని నిద్ర అంటే అర్థం ఏంటి? పరమాత్మ కౌగలించుకున్న దశ, దాని పేరు నిద్ర. ఇది ఎక్కడ పడుకోవాలి మనం? ఏ పాన్పు మీద? ఈ పంచం అంటే ఈ పట్టె మంచం, ఈ పరుపు కాదు. భగవానుడనే పాన్పు పడుకుంటే నీకు మళ్ళీ ఎప్పుడు అశాంతి అనేది కలిగినటువంటి పాన్పు అది. కాబట్టి అది నిద్ర పట్టే పాన్పు. దాని మీద పడుకుంది పిల్ల. అక్కడ కన్ను ముయ్యాలి. కన్ను ముయ్యడం అంటే ఏంటి? బాహ్యమైన విషయములను చూసే స్థితి తగ్గిపోతుంది. కన్ను బయట వాటిని చూడదు, చెవి బయట వాటిని వినదు, ముక్కు బయట వాటిని వాసన చూడదు, వెనక్కి వచ్చేస్తుంది. అట్లా పడుకుంది ఈ పిల్ల. ఆ పిల్లలు లేపుతున్నారమ్మా. మణులతో నిర్మింపబడిన మేడలో చుట్టూ దీపాలు పెట్టుకొని అగరవత్తి వేసుకొని పడుకున్నావు. దీపాలేమిటి అంటే, ఎప్పుడైనా మనకి భగవంతుని గురించి అనుభవం కలిగితే అనుభవం వేరు, జ్ఞానం వేరు. రెండింటికి ఒకటే పదం కానీ అర్థం చిన్న తేడా. దానికి ఏమిటి? మీకు పంచదార తీయగా ఉంటుంది తెలుసును, దీని పేరు ఏమిటంటారు? జ్ఞానము అంటారు. ఎలా ఉంటుందండి? తీయగా ఉంటుంది అంటారండి. అంటారండి అన్నావా? తీయగా ఉంది అన్నావా? తీయగా ఉంది అంటారండి అనాలి. ఈ అంటారండి అన్న వాటను నమ్మకూడదు. మరి ఏమిటి చేయాలి? వాడు నోట్లో వేసుకొని తాను చూసి ఓహ్ అనాలి. ఎలా ఉంటుందంటే వాడు చెప్పగలడా? నిజంగా తిన్నవాడిని అడిగితేను ఎలా ఉంటుందంటే అంటాడా? ఏమైనా అంటాడా? ఎందుకంటే తీయగా ఉంటే తీపి ఎలా ఉంటుందిరా అని మళ్ళీ అడగండి అన్నమాట. తీయగా ఉందండి. తీపంటే ఏమిటి? తీపంటే తీపే అన్నది. చెప్పగలమా? చెప్పలేము. కాబట్టి ఏది నీ మాటలతో చెప్పడానికి వీలు కానిదో, నీవు చవి చూస్తేనే తెలిసేదో, దాని పేరు బ్రహ్మ. అది అనుభవించాలంతే లోపల. ఎలా ఉంటుందండి భగవద్ అనుభవం? ధ్యానం చేస్తే ఎలా చెయ్యి తెలుస్తుంది. అంతేగాని వీడి ఎక్స్పీరియన్స్ నీకు చెప్తే లాభం ఏంటి? ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చెప్పడం కాదు. పసిపిల్లని ముట్టుకుంటాం, మన అబ్బాయి, వాడిని కాగలించుకుంటాం.
పొద్దున్న ముట్టుకుంటాం, మళ్ళీ మధ్యాహ్నం ముట్టుకుంటాం, సాయంత్రం ముట్టుకుంటాం, ఎత్తుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. ఎలా ఉంటుంది? నేను ఒకటో తృప్తిగా ఉంటుందండి. పైవాళ్ళు ఎవరైనా పట్టుకోమన్నాడు ఆ పిల్లల్ని, అసహ్యం వేస్తుంది. ఎవడు ఎన్ని మాటలు కాగలించుకుంటామండి? పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు కాగలించుకోగలమా? కాగలించుకోలేదు. ఎవడు వాడు? ఎందుకు? వాడికి కాగలించుకోవచ్చును అని తెలుసునే, కానీ కాగలించుకుంటే వాడి శరీరము తన శరీరముతో కలిసినందువల్ల వాడిని ముద్దు పెట్టుకున్నందువల్ల కలిగే ఆనందం అనుభవానికి రాలేదు. కాబట్టి వాడికి మళ్ళీ మళ్ళీ అక్కడే ఒక్క మాట అయితే చాలు. వాడి జ్ఞానం గలవారికి ఒక్క మాట సరిపోతుంది. అనుభవం గలవారికి ఎంతసేపు అయినా తనివి తీరదు. కాబట్టి జ్ఞానము వేరు, అనుభవం వేరు. ఇది కలగాలి మనకి లోపల. ఆ జ్ఞానము కలిగితే, అనుభవం కలిగితే అది దీపం. దేవుడి దగ్గర దీపం పెడతారు. ఎందుకంటే పట్టపక్కల దీపం ఇంకేం గుడ్డే మనకు కనిపించడా? మనకి దేవుడు కనిపిస్తాడు, దేవుడికి సహజంగా కనిపిస్తాడని శాస్త్రాధిపతిగా ఆయనకే కనిపించాలి. మీరు అక్కడ దేవుని పెట్టేసరికి ఎప్పుడైనా తలుపు తీసే ముందు దీపం వెలిగి చెప్పడు కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ఎందుకండి అంటే అది దీపం కాదయ్యా, నీ లోపల ప్రకాశించే జ్ఞాన దీపము. ఈ జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి స్వామి యొక్క స్వరూపాన్ని శాస్త్రముల చేత గురూపదేశం చేత తెలుసుకొని దాన్ని నా అనుభవానికి తెచ్చుకున్నాను తండ్రి. ఇదిగో నా అనుభవంతో నిన్నొక్కసారి ఆరాధించడానికి వచ్చాను అని చెప్పడం, దీపం పెట్టడం. వెంటనే అగరు దీపం దర్శయామి ధూపమాఘ్రాపయామి. ఇందాక మీరు పూజ చేశారు ఇవన్నీ. అంటే ధూపం ఏమిటి అంటే వాసన. ఇక్కడ అగరపుల్ల వెలిగిస్తాడు, అల్లక్కడికి మంచి వాసన వస్తుంది. బా ఏమిటో ఈ వత్తి చాలా బాగుందండి అంట. ఈ వత్తి ఇక్కడుంది, అక్కడ వాసన వచ్చింది. అలాగే ఏమిటి తెలియాలి? నీకు ఉన్నటువంటి అనుభవం ఉంటుంది, అనుభవం లాభం లేదు. అనుభవంతో నీలోకి ఆచరణ రావాలి, నడువడి రావాలి. ఆ నడువడి వస్తే ధూపం పెట్టినట్టు, ధూపం వేసినట్టు లెక్క. ఇప్పుడు దీపం అంటే జ్ఞానము, అనుభవము. ధూపం అంటే అనుభవముతో కూడి అనుభవమునకు తగిన ఆచరణ, నడువడి. ఇవి ఉండాలి చుట్టూ పడుకుందికి. ఎక్కడ పడుకుందికి? భగవంతుడనే పాన్పు మీద పడుకుందికి. మన పాన్పు మీద పడుకుందికి అక్కర్లేదు. ఇంట్లో దీపం పెట్టుకో పడుకుంటే నిద్ర పట్టదు, ధూపం చుట్టూ ఊపిరాడదు. కాబట్టి ఎక్కడ పడుకుంది ఈవిడ అంటే తుయ్యనమేల్, అది నిద్ర పట్టించే పాన్పు. దాని కణ్ వళరం, నిద్రపోతున్నటువంటి మామాన్ మగళే, మేనమామ కూతురా. ఇదేమిటి మధ్యని పెద్ద జ్ఞానం చెప్తూ మేనమామ కూతురు, మేనత్త కూతురు బావులు పెట్టుకుంటారా అంటే శరీర సంబంధం కూడా ఉంటే జ్ఞాన సంబంధము మనకి 2 జన్మలు. ఒక జన్మ తల్లిదండ్రుల్లోంచి తండ్రి వలన తల్లి నుండి పుట్టిన జన్మ ఒక జన్మ. 2వ జన్మ మంత్రము ద్వారా గురువు కన్న జన్మ. గురువు మనకి జన్మిస్తాడు. అప్పుడు మన తల్లి ఎవరు? మంత్రం. మనకి జన్మించిన తండ్రి ఎవడు? గురువు. గురువు అనే తండ్రి మంత్రం అనే తల్లితో మనకు ఒక జ్ఞాన జన్మ అని ఒక జన్మిస్తాడు. ఈ శరీరాన్ని ఇచ్చిన జన్మ యోని జన్మ. అంటే తల్లి గర్భంలో తండ్రి బీజం ఉంచితే దానివలన ఒక ఆకారం ఏర్పడితే పుడతాం. ఇది ఒక జన్మ. 2వ జన్మ అది. ఈ 2 జన్మలలో మనకు ఉండేటప్పుడు ఆ స్థితి ఏదో అది నీకేమి కావాలి ఒక్కసారి 2 ఒకరికే సంబంధం చూదనుకోండి. మన చిన్న జయం గారు ఎంత అదృష్టవంతులు. పెద్ద జయం గారి మనవడండి, చిన్న జియ్యం గారండి. ఈయన చిన్న జియ్యం గారట, పెద్ద జియ్యం గారు మనవట. ఇది భాగ్యం. మన గురువు గారే ఏమైనా బాగుందా ఇంకోటి లేదు. జియ్యం గారికి మీరు ఏమడుగుతారండి? ఏమీ అవ్వండి వారి సంబంధం అంటే వారి మంత్ర సంబంధం, వారి పాద సంబంధం తప్ప మనకేం లేదు. అలాంటి వాళ్ళు కాదు అదృష్టవంతులు. ఎవరు పెద్ద అదృష్టం అంటే భగవంతుని ప్రేమించి భగవంతునికి భక్తి కలిగి భగవదనుభవం పొందినటువంటి మహాపురుషులతో శరీర సంబంధం కూడా ఉంటే వారు ఉత్తమ జన్మ, చాలా అదృష్టవంతులు. అటువంటి వారు మన చిన్నజీర స్వామి వారు అలా పిలుస్తుంది. మామాన్మగళే, మేనమామ కూతురా, ఎంత అదృష్టవంతురాలేవమ్మా. మీ అమ్మ గొప్పదే, నువ్వు గొప్పదానివి. ఆ అమ్మ కడుపున పుట్టావు, ఎంత అదృష్టం అంటున్నారు. ఏమిటి తల్లి కూతురు ఈ పడక మీద తల్లి ఎందుకు పక్కని అంటే మనకి భగవంతుడిని పొందటానికి ఉపాయములు చెప్పారు భగవద్గీతలో. ఒక ఉపాయం ఏమిటంటే నీ శరీరముతో చేసే కర్మ నీవు కోరిక లేకుండా చేసినప్పుడు ఫలము సిద్ధించినా సిద్ధించకపోయినా దానిలో ఏమి పొంగక ఇది సర్వేశ్వరుని పని, సర్వేశ్వరుడి పనిముట్టును నేను, సర్వేశ్వరుడి ప్రీతి కోసం సర్వేశ్వరుడు చేయించుకుంటున్నాడని నీవు చేస్తే సిద్ధించని సిద్ధించకపోని నీకు అప్పుడు మనసు ఏమి తొణకక బెణకక సమత్వ బుద్ధిలో ఉంటే దాని పేరు కర్మ. ఏమిటవుతుంది? పక్కన యోగంతో కలిసండి, కర్మయోగము అవుతుంది. ఈ కర్మయోగం కానీ ఆచరిస్తే నువ్వు మోక్షాన్ని పొందేస్తావు. ఒక ఉపాయం చెప్పారు. 2వ ఉపాయం నేనెవడిని ఆలోచించు. నేనెవడిని అంటే ఏమిటి? నేను శరీరాన్ని బదల్చుదాన్ని లాగు వెనక్కి. నేను శరీరాన్ని కాను. నేనెవరు? నేను ఒక జ్ఞానము గల ఆనందము గల వస్తువుని కాదు. నేను భగవంతునికే చెందినవాడిని. ఇటుపక్క సంబంధం కలుపు. శరీరముతో ఇటుపక్క శరీరం ఉంది మనకి, ఇటుపక్క భగవంతుడు ఉన్నాడు, మధ్యలో మనం ఉన్నాం. ఇటు తగిలి ఉన్నాం, ఇటుపక్క వెనక పెట్టున్నాం. వీపు ఇటుంది, ముఖం ఇటుంది మనకందరికీ.
ఇటు ఎక్కడుంది ముఖం? శరీరం వైపు. మనందరం ఎటు చూస్తున్నాం? బయటకు చూస్తున్నాం. ఒక మాట ఏం చేయాలి మనం? వీడి వైపు వీపు తిప్పి వీడి వైపు ముఖం తిప్పాలి. ఇప్పుడు తిప్పితే ఎటున్నాం? భగవంతుని వైపు ఉన్నాం. ఈ భగవంతుని వైపు మనం ఉండగానే మనం ఏమవుతాం? ఎవరు? నేను భగవంతుడిని, నేను దేవుణ్ణి, నేను బ్రహ్మని. బ్రహ్మ అంటే నేనేనండి, నేనంటే బ్రహ్మేనండి అర్థాలు చెప్పేస్తుంది ఉపనిషత్తు. ఈ స్థితిని కలగాలి. ఈ స్థితిని కలిగితే దీని పేరేమిటి? నేనంటే అర్థం తెలిసింది కనుక జ్ఞాన యోగము. ఇంకా మూడవది అదేమిటి? భక్తి యోగము. సంబంధం తెలియగానే ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలగగానే వాడిని సంతతం స్మరిస్తుంది మన మనస్సు. ఏ పని చేసినా మంచి పండు చూస్తే వాడికి పెడితే బాగుండు, మంచి చూస్తే మావాడు కూడా చూస్తే బాగుండు అనిపిస్తుంది. అలాగే ఏది చూసినా, ఏది తిన్నా, ఏది విన్నా మా స్వామి వింటే బాగుండు, మా స్వామి పని చూస్తే ఎంత సంతోషిస్తారో. నువ్వు సంతోషిస్తే చాలదు. వాడు సంతోషించాడని చూసి నువ్వు సంతోషిస్తే దాని పేరు భక్తి. ఈ భక్తి కలగాలి. ఇవి 3 ఉపాయాలు భగవంతుడిని పొందడానికి. కావు నేనే ఉపాయం, మాం ఏకం శరణం వ్రజ 4 ఉపాయం అని భగవద్గీతలో భగవంతుడిని పొందడానికి 4 ఉపాయాలు చెప్పాడు. ఆ ఉపాయాలు చెప్పాడు కనుక అందులో ఏం చెప్పాడు? అబ్బాయి నేనే ఉపాయమో అన్నాడు. మనందరికీ ఎంత హాయ్ అండి. ఇప్పుడు మనం కర్మ చేయాలా? ఎందుకు? వాడు ఉపాయం అయితే మనం కర్మ ఎందుకు? అక్కర్లేదు, తీసేయండి. మనకి జ్ఞానం ఎందుకు? ఆయనే కదా ఉపాయం. జ్ఞానం అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు. అయితే మానేద్దామా? అన్నీ వదిలేద్దాం. కాబట్టి మనకి చర్మశ్లోకం బాగా అర్థమైతే అన్ని పనులు మానేవచ్చు. ఈ మానేసి పడుకోవడమే చెయ్యాలా? అది తప్పు. అది శుష్క వేదాంతం. ఈ వేదాంతం కొందరికి తెలుసును. ఎందుకంటే మనం ఏం చేయడం? అంతా దేవుడే ఉన్నాడు, అంతా దేవుడే ఉన్నాడు. ఈ దేవుడే ఉన్నాడంటే తప్పు. దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు ఏమిటి చేస్తాడు? నీ ద్వారా, నీ చేత వాడి పనిని చేయించి వాడు సంతృష్టి చెందుతాడు. కాబట్టి కర్మ చేయి. నీతో వాడికి ఉన్న సంబంధానికి తెలియజేసి, నీకు వాడికి ఉన్న సంబంధం తెలిసి నీవు ఏ పని చేస్తున్నా వాడు చేయిస్తున్నాడని నీ జ్ఞానం కలిగిస్తాడు. అది చెయ్యి. మూడవది, ఏ పని చేసినా వాడితో నీకున్న సంబంధం కలిగితే ప్రేమ కలుగుతుంది. కానీ వాడికి చేయకుండా ఉండలేక మంచి పండు దొరికితే అది పట్టుకెళ్ళి పిల్లలకి ఇంట్లో ఇస్తాడు. ఎందుకు? వీడు తినకూడదు, తినడు. ఎందువల్ల పని? ఒకటికి అర్పించాలనే బుద్ధి, ప్రేమ. కాబట్టి సేవ, భక్తి ఇవన్నీ దేంతో వస్తాయి? నీకు సంబంధం తెలిస్తే. కాబట్టి వీడు ఎక్కడ పడుకుంది? మంచి అద్దాల మేడలో, రత్నాల మేడలో పడుకుంది కనుక ఈ లోపల ఏమి కలిగింది? భక్తి కలిగింది. ఆ భక్తి కలగగానే ఏమవుతుంది? అదిగో అక్కడ దీపం, ఇక్కడ ధూపం 2 వేశారు. ఈ 2 ఉండాలి. నీవు ఎప్పుడైతే ఆ భక్తి పరిపూర్ణంగా వచ్చిందో అప్పుడు వాడే ఉపాయమని పడుకున్న వాడికి దీపము ధూపం అంటే అర్థం ఏమిటి? కర్మ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, భక్తి ఉంటుంది. కానీ ఇవేవి వాడు చెయ్యడు, వాడి కొరకు చెయ్యడు. స్వామి చేయిస్తాడు వీడి చేత. స్వామి చేత తనకు ప్రేమ కలుగుతుంది. అటువంటి ఉత్తమమైన స్థితి. ఇది చాలా కష్టం. అయితే ఇది ఉపన్యాసం ఏంటి? మీరు నాకు చెప్తారా అంటే మీకే రావాలి. కానీ చెప్పకపోతే తెలియదు కదా. ఎప్పుడైనా మళ్ళీ చదువుకుంటే బోధపడటానికి నేను చెప్పిన వాటలు పనికి వస్తాయి. కానీ అనుభవానికి మీరే అనుభవించాలి. ఇది నేను చెప్పవలసింది కాదు. అంతే పంచదార తీయగా ఉంటుందని చెప్పినట్టే ఉపన్యాసం. కానీ దీనివల్ల మీకు పంచదార ఎప్పుడైనా తినాలని కోరిక కలుగుతుంది. కోరిక కలిగితే మీ నోరు తీపెక్కుతుంది. అంతేనే కానీ విన్నందువల్ల తీపెక్కదు, చూచినందువల్ల తీపెక్కదు. రామనామం రక్షకం అంటే తీపెక్కదు. రాముడు లోపల వస్తే రక్షణ వస్తాడు. అలాగే దీన్ని మనమందరం అనుభవించాలి. ఆ అనుభవించే స్థితిని వీడు అనుభవిస్తోంది. పడుకుంది, ఏ పని మానేసింది. అంటే అర్థం ఏంటి? ఇతరమైన ఉపాయములేమీ నాకు లేవు, నా భగవానుడే నాకు ఉపాయము. ఇది పడుకోవడం అంటే. పడుకోవడం అంటే అన్నీ మానేసడము. మనం అన్నీ మానేస్తాం కానీ మనం పడుకోం. అయితే అన్నీ మానేస్తే పడుకుంటామా? పడుకుంటాం. ఏ పడక? శరీరం పడుకుంటుంది. నీ లోపల ఉన్న నీ ఆత్మ భగవంతుని యందు పడుకొని ఉండాలి. శరీరం పనులు మానేయాలి. ఈ స్థితి కలిగితే అది అప్పుడు ఆ పాన్పు మీద పడుకున్నట్టు లెక్క. అది పడుకుంది ఆవిడ. పక్కన ఎవరండి? ఈవిడికి ఇలా పడుకోనేలా చేసిన ఆవిడ ఎవరు? వీరి అమ్మగారు. ఎవరు అమ్మగారు అంటే ముందు జ్ఞానం ఉంటుంది, జ్ఞానం వల్ల ఆచరణ వస్తుంది. జ్ఞానము తల్లి, ఆచరణ బిడ్డ. బిడ్డ పడుకుంది, తల్లి కూర్చుంది. తల్లి కూర్చుంటే జ్ఞానం ఎప్పుడూ నీకు ఉండాలి, ఆచరణ మాత్రము దానివల్ల కలుగుతూ ఉంటుంది. ఆ స్థితితో నీవు ఎప్పుడు ఇది పడుకుంది కానీ జ్ఞానం కూడా పడుకుంటే లేవ మనం అలా ఉండిపోతాం. కాబట్టి జ్ఞానం అనేది సంతతము మేల్కొని ఉంటుంది. దానివల్ల నీవు చేసే ఆచరణ మాత్రం చేస్తూ ఉంటావు, నిద్రపోతూ ఉంటావు. ఒక అందమైన సన్నివేశం. ఇది పెద్ద వేదాంతం, ఉపనిషత్తు రహస్యం. దాన్ని చెప్పేస్తున్నారు. పాటలో పాడేస్తుంది. మనమ్మ పడుకున్నావా? దేవటమైలా పడుకుంటావు? లే అన్నారు. ఆవిడ కదలదు, మెదలదు. అంటే భగవంతుడే ఉపాయమని నమ్మిన వారు తాము చేసే కర్మలు చేస్తూ చేయరు. వారు తమని గురించి తెలుసుకున్నారు. వారు భగవంతుడిని ప్రేమించి సేవలు చేస్తూ తాము చేయరు. అంటే చెయ్యరా? తాము చేయరు. తెలుసుకున్నరా? తాము తెలుసుకున్నారు. చేయరు, తాము చేయరు. అంటే అర్థం వాడు చేయిస్తే వాడి పనిని వాడి ప్రేరణ చేత చేస్తున్నారు. ఏమిరా చెయ్యరా వణికించేస్తున్నావు?
బే నేనేం వణికించలేదురా అంటాడు వాడు. మరి ఏంటి వణికిస్తుంది? లోపల నుంచి ఏదో వచ్చి ఇలా ఆడిపోతుంది చెయ్యి. ఎందుకలా ఆడిస్తావు? పట్టుగా బిగపడుతుందా? పట్టదు. అది లోపల నుంచి ఏదో వచ్చింది, ఫోర్స్ కదలిచ్చేస్తోంది. అలాగే చలి వచ్చింది, లోపల జ్వరం వచ్చింది, మలేరియా కుదిపేస్తుంది. అబ్బాయి కొంచెం సేపు గట్టిగా బిగపడితే ఉంటుందా తల్లి లోపల నుంచి కుదిపేస్తూ ఉంటే? అలాగే వీడికి కూడా లోపల నుంచి ఒకటి ఉంది, అది ప్రేరణ చేస్తోంది. అది చేస్తే కర్మ చేశాడు, అది చేస్తే జ్ఞానం కలిగింది, అది చేస్తే భక్తి వచ్చింది. కానీ తాను కాదు. ఇది ఇలా చెయ్యాలి అని చెప్పిన ఆవిడెవరు? తల్లి. ఆమె తల్లి. అంటే దీన్ని 2 మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మరొకటి వేరొకటి ఏది ఉపాయము కాదు అనే జ్ఞానము తల్లి, వేరొకటిది ఉపాయము కాదనే నిష్ఠ కూతురు. ఒకటి జ్ఞానము, ఒకటి నిష్ఠ. భగవంతుడు తప్ప వేరొకటి ఉపాయము కాదనే జ్ఞానం కలిగి ఉండండి ముందు. ఈ తల్లి ముందుంటే తల్లి నుంచి బిడ్డ పుడుతుంది. ఎవరా బిడ్డ? వేరొకటేది ఉపాయం కాదని నిష్ఠ కలుగుతుంది, నీకు ఆచరణలోకి వస్తుంది. ఇవి 2 అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈవిడ్ని లేపం. ఎవరిని? ఈ నిష్ఠతో ఉన్న ఆవిడ్ని లేపమ్మా, మమ్మల్ని ఒకసారి అనుగ్రహించమ్మా, మాకు కూడా నీలాంటి నిష్ఠ కలిగేలా చేయి. ఎవరికి ఏ జబ్బు ఉంటే ఆ జబ్బు మరొకరికి సంక్రమిస్తుంది. రే వారి ఇంట్లో ఏదో రోగం ఉంది వెళ్ళొద్దంటారు. అంటువ్యాధులు ఉంటాయి, అలాంటి అంటువ్యాధి భగవద్భక్తి భగవద్జ్ఞానము ఒకళ్ళకు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకే అంటుకుంటుంది. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే ప్రమాదం. ఎందుకురా ఇప్పుడు సాధువుల దగ్గరికి సన్యాసుల దగ్గరికి హాయిగా పెళ్ళంతో పులసగా కాపురం చేసుకునేవాడివి. ఇప్పుడు ఎందుకని దెబ్బలాడతారు మన పెద్దవాళ్ళు. మన పిల్లలు ఎక్కడికే కానీ ఇలాంటి మీటింగులకు వెళితే అప్పుడే వద్దమ్మా, తొందర లేదు, ఇంకా చిన్నపిల్లవి, ఇప్పటి నుంచి ఏం తొందర, పాడైపోతావని బెంగ. అలా కానీ ఇదేమిటి అంటువ్యాధి కనుక దీనికి ఆవిడని లేపితే ఆవిడ వల్ల మనకు అంటుతుంది. ఒకటమ్మా మామాన్మహళే ఏమమ్మా ఏమమ్మా. అప్పుడు ఈవిడిని పిలిచి చూశారు, ఈ పక్కన కూర్చుంది. ఈవిడే పిచ్చి ఎక్కించేసింది. ఇప్పుడు ఈవిడ కూర్చొని చూస్తోంది, ఆవిడ పడుకుంది. ఈవిడ అడుగుతారేమో మావీర్ అవళ ఎడుప్పీరో ఉన్ మగళ దాని ఊమయో, నీ కూతురు మూగిదా? ఆ స్థితిలో ఎలా ఉంటారు వాళ్ళు? మాట్లాడరు, పిలిస్తే మన వైపు చూడరు. ఏమిటి పొగరా లేకపోతే ఏమిటిది? వాళ్ళు ఏదో మంచి ధ్యానంలో ఉంటారు, వాళ్ళు కళ్ళు విప్పే ఉంటారు, చూస్తున్నట్టే ఉంటారు. మనం పిలిస్తే వాళ్ళకి వినపడదు, సమాధానం చెప్పరు. ఏమిటి ఆ స్థితి అంటే? ఏమిటోనండి మనకి తెలియదు. ఆ స్థితిలో ఉంది పిల్ల. అడుగుతున్నారు, నీ కూతురు ఏం మూగిదే? చెవుడా? వినిపించలేదా? లేక జాడ్యమా? మొత్తికలాగా నొళ్ళు తెలియకుండా ఉందా అని అడిగారు. 3 పనులు దొరుకుతాయి. భగవంతుడు కానీ నిజముగా లోపల అనుభవం కలిగితే అప్పుడు మనకు కలుగుతుంది. మనకి ఏమీ లేదు. సామాన్యమైన టీవీ చూస్తుంటే మన పిల్లలు పిలిస్తే పలకరు అని మనం అనుభవిస్తున్నాం కొంపలో. వాళ్ళు మన వైపు చూడరు. మనం అక్కడ కూర్చుంటాం, మనం ఏదో మాట వాళ్ళ మాటలు వినరు. వాళ్ళకి చెవుడు వచ్చేస్తుంది, వాళ్ళకి గుడ్డు వచ్చేస్తుంది, పక్కన కనిపించదు. ఏమరా ఇలా వెళుతాను చూసావు కావు, ఇంట్లో కుక్కలు పోయిందంట. వాళ్ళు చూస్తారా? టీవీ చూస్తుంటే కుక్కలే కనిపిస్తుంది, కనిపించదు. ఏమిటైపోయింది? ఒకే దాని మీద ఏకాగ్రమైన దృష్టి కలిగిపోయిన నాడు కనిపించదు, వినిపించదు, మాట రాదు. కాబట్టి ఉమయో చెవిడో ఆనందాలు 3 వస్తాయి. 3 వచ్చేసే ఈ పిల్లకి. ఇది ఏ దశ అనుభవించాలి. ఇప్పుడు మనకి లౌకికమైన స్థితిలో మనకు తెలుసుని ఇవన్నీ అనుభవిస్తున్నాం మన ఇళ్లలో. కానీ దీన్ని ఒక్కసారి లోపలి వారు ఎలాగ అనుభవిస్తారో భావిస్తే, అటువంటి వారిని ఒక్కసారి మనం సేవిస్తే, అందుకు వీరస్వామి వారు వస్తే పరుగులెత్తి దర్శనం చేయడం. ఎందుకంటే అంత పిచ్చెత్తిపోతారు, అస్తమానం వస్తూనే ఉంటారు, అస్తమానం చూస్తూనే ఉంటారు. మళ్ళీ పోతారండి ఆడవాళ్ళందరూ. ఎందుకు పోతున్నారు? ఎందుకు? ఇది మనకి వారిని చూస్తే కానీ రాదు కనుక, మరి దర్శనం చేత వస్తుంది కనుక వెళుతూ ఉండాలి. కాబట్టి మా అన్నయ్య చెవుడు అందులో ఏమో పెరుందియల్ మందిర పట్టాడో, లేక ఎవరైనా పక్కన కూర్చొని లేచావంటే జాగ్రత్త అని ఏమ అంటే ఆర్డర్ వేసి, పెరుందియల్ పెద్ద నిద్ర పట్టేశారా, మందిర పట్టాడో మంత్రం వేసేసారా ఇవి కరగన పక్క నుండి. ఎవరండి మంత్రం వేసినవారు? ఓం నమో నారాయణాయ అని మంత్రం అంటే వేసేసాడు ఆయన. ఈ మంత్రంలో ఏముంది మధ్యలో? నమః నమః. ఇదండి. ఇది వంట పట్టిన వాళ్ళు హోలా ఉంటారు, ఓం వంట పట్టిన వాళ్ళు హోలా ఉంటారు. ఓం వంట పట్టిన వాళ్ళు తమరు భగవంతుడిని పొందాలి, భగవంతుడిని పొందాలి అంటారు. నమః వంట పట్టిన వాళ్ళు మేము పొందడం ఏంటి, వాడే రావాలి, వాడే రావాలి అంటారు. ఇవి 2. ఈ ఓం అన్నవారు మేము పొందుతాం. సీతమ్మ తల్లి గోపికలు 2 ఉన్నారు. రామాయణంలో సీతమ్మ తల్లి, భాగవతంలో గోపికలు. కృష్ణుడు మనని పొందాలి, కానీ మనం కృష్ణుడిని పొందలేము. ఆయన ఎక్కడ ఉంటాడని మనం వెతకగలమా, చూడగలమా, వాడే వచ్చి అనుగ్రహించాలి అని తెలుసును వీళ్ళకందరికీ. కానీ సీతమ్మ తల్లి లంకలో కూర్చొని తన ఏమి చేయదు, ఏడుస్తూ కూర్చుంటుంది. రామా రామా రామ. ఎక్కడ చూసినా రాముడిని చూస్తుంది, మరొకదాన్ని కనిపించదు. రాముడే తప్ప మరొక మాట లేదలా కూర్చుంది. ఆంజనేయ స్వామి వచ్చమ్మా, రావమ్మా, నేను నా భుజం మీద కూర్చోవమ్మా, తీసుకెళ్ళి నీ భర్త సన్నిధి చేరుస్తానన్నాడు. తప్పయ్యా, నేను రావడం ఏమిటి? ఆయన రావాలి. కాబట్టి ఆయన వచ్చి నన్ను బంధించిన వారిని తాను అంతమొందించి నన్ను తనతో తీసుకెళితే అది ఆయనకి తగిన పని, నాకు తగిన పని. వీడికి తగిన పని ఏమిటి? దొంగతనంగా
తీసుకురావడం వాడి పని, పబ్లిక్గా తీసుకువెళ్ళడం ఆయన పని. కాబట్టి భగవంతుడు ఎలా చేయాలి? మనని రమ్మంటాడా భగవంతుడు? ఎప్పుడు వెళ్ళకూడదు. అత్తవారింటికి భర్త వచ్చి వెంట పట్టుకు వెళ్ళాడంటాం పూర్వకాలంలో, ఇప్పుడు కాదనుకోండి. వెంట పట్టుకు వెళ్ళాడంటాం అంటే భర్త రావాలి, వెంట పట్టుకుని వెళ్ళాలి. వెంట పట్టుకు వెళ్ళారు ఆడపిల్లని అత్తవారింటికి వెంట పట్టుకు వెళ్ళారు. ఏంటి వెంట పట్టుకు వెళ్ళడం ఏమిటి? అంటే భర్తతో కలిపి పట్టుకెళ్ళాడు అని అర్థం. ఈ వెంట పట్టుకు వెళ్ళడం అన్న సంప్రదాయం మనకి ఇక్కడికి భగవంతుడి కథలో, మన ఇంట్లో అత్తవారు కోడలు కథల్లోకి వచ్చేసింది. అంచేది ఏమి చేయాలి? ఆయన వచ్చి మన లోపల ఆత్మ ఉంటుంది, ఈ ఆత్మను ఆయన దగ్గర ఉండి వెంట పట్టుకుని వెళ్తాడు. ఈ వెంట పట్టుకు వెళ్తాడని ఎక్కడ చెప్పింది? మీకు ఉపనిషత్తులలో చెప్పింది, బ్రహ్మసూత్రాలలో చెప్పింది. కాబట్టి తిసితమతలు ఏమని చెప్పి, నేను రాకూడదు అంటే నేను వాడిని పొందకూడదు, వాడొచ్చి నన్ను చేరి నాకు అడ్డు తొలగించి తను తీసుకుని వెళ్ళాలి. ఈ స్థితిలో ఉన్నది మన సీతమ్మ. గోపికలు కృష్ణుడు యమునా తీరం మీద కూర్చొని పిల్లలను ఊదేశాడు. అయ్యా మేము వెళ్ళకూడదు, వాడే రావాలి అన్నారా? చెంగుని ఏవక్కడ పారేసాం, చేతిలో ఉన్నవన్నీ విసిరేసి, భర్తల్ని తోసేసి, పిల్లలకి పాలు ఇవ్వకుండా వదిలేసి, పాలు కాకపోతున్న వాళ్ళు వదిలేసి పరిగెత్తి పారిపోయినారు. ఇదేమిటండి? తప్పు కదా. తమరు పరిగెత్తుతారా? ఆయన వచ్చి తీసుకెళ్ళాలి, వెంట పట్టుకెళ్ళాలి. వెంట పట్టుకెళ్ళాడా? వీళ్ళు వెళ్ళారా? వీళ్ళు వెళ్ళారు. ఇదేమిటి రెండు అంటే? వీళ్ళు భగవంతుని పొందవలసిన వాడు అని ఎరిగినవారు, వీళ్ళు భగవంతుడే ఉపాయము అని ఎరిగినవారు. రెండు ఉన్నాయి భగవంతుడు. ఒకటి పొందించేవాడు వాడే, పొందబడేవాడు వాడే. పొందబడేవాడు వాడు అని కొందరికి తెలుస్తుంది, పొందించేవాడు వాడే అని కొందరికి తెలుస్తుంది. పొందించేవాడు వాడే అని తెలిసిన వారు వాడే పొందిస్తాడు, మనకెందుకు పూచి అని కూర్చుంటారు. మనము రైలు కడతాం, మన పిల్లలు రైలుకి వస్తారు, మనం చచ్చి క్యూలో నిలబడి టికెట్ పట్టుకొస్తాం, ఇప్పుడు దర్జాగా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ప్లాట్ఫామ్ మీద నిలబడతారు. ఏమిరా తెచ్చేవాడు వాడు, నాకెందుకు పూచి? కాబట్టి ఆ తండ్రి వెళ్ళి టికెట్ తెస్తాడు. కాబట్టి పొందించేవాడు వాడు. అక్కడికి డెస్టినేషన్ అక్కడికి తీసుకెళ్ళడానికి వాడిది పూచి. నాకేం టికెట్ కొనుక్కోవాలి, క్యూలో నిలబడాలి, సామాన్లు ఎక్కించుకోవాలి, కోట్లతో మాట్లాడుకోవాలి, తగులాడాలి, అవన్నీ వాడి పూచి. తర్వాత వాడి సీట్లో కూర్చుంటాడు. వెళ్ళి కూర్చొని వాడికి కావాల్సిన డిమాండ్స్ అన్నీ చేస్తూ ఉంటాడు. అలాంటి స్థితి మనది. అయితే పొందవలసినటువంటి వాడు వాడే. అవును, కాబట్టి అది తెలిసిన వాళ్ళు ఏమిటి చేస్తారు? వెళితే కానీ ఆగలేము, స్వామిని పొందాలని ఉరకలు పరుగులను వెళతారు గోపికలు. పొందించేవాడు వాడే, మనకేమి అని ఉంటారు సీతమ్మ లాంటి వాడు. రెండు రకాల వాళ్ళు ఉంటారట మన జీవుల్లో. ఈ రెండు రకాల వారిని మనకి చూపించాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు? వీధిలో కొంతమంది కృష్ణుడి కోసమని బయలుదేరి వచ్చిన వాళ్ళు, లోపల పడుకున్న వాళ్ళు, వాడే రావాలని పడుకున్న వాళ్ళు. ఇదేమిటిది అంటే? వీళ్ళు ఓం తెలిసిన వాళ్ళు, వీళ్ళు నమః తెలిసిన వాళ్ళు. నమః అంటే నాది కాదు, నేను పొందడం కాదు, వాడి వస్తువుని పొందించుకోవాలి అని పడుకున్నారు లోపలి వాళ్ళు. నేను వాడిని పొందాలి, నేను వాడికే చెందాలి అన్నవారు పైవాళ్ళు. కాబట్టి పైవాళ్ళు భగవంతుడు పొందదగినవాడు అని ఎరిగినవారు, లోపలున్నవారు భగవంతుడే పొందించువాడు అని ఎరిగినవాడు. ఇవి రెండు దశలు ఉంటాయి మనుష్యులు అని చూపించడానికి. రెండు సీన్స్ క్రియేట్ చేశారు, ఒకటి లోపల, ఒకటి వెలుపల. ఈ సినిమా తీసినప్పుడు లోపల మాట చూస్తుంటారు, బయట మాట తీస్తారే, అలా తీయాలి. తిరుప్పావ ఎంతో ఫిల్మ్ తీస్తే ఇదంతా కథ కల్పించి దీనికి అంతకీ తీయాలి. కాబట్టి అట్లా తండ్రి ఎవరైనా మందిరం పట్టాడో అంటే, అమ్మ నమః అనే శబ్దం యొక్క అర్థం కానీ వీడికి బాగా బుర్రకెక్కించారా ఎవరైనా? అంటే నేను వెళ్ళకూడదు, వాళ్ళే రావాలని తెలిసిందా వీడికి అడుగుతున్నారు. అని ఇప్పుడు ఇంకా లేపడానికి మార్గం లేదు. మాయన్, మాధవన్, వైగుందన్, ప్రతి దానిలో 3 నామాలు చెప్తున్నారు. మనం చేశాను నిన్ను మనను మీకు. ప్రతి చోట 3 వస్తాయి. ఇవాళ ఎక్కడి నుంచి నామాలు ప్రారంభించారు? మాయన్, మాధవన్, వైగుందన్. మాయన్ ఇవాళ వైకుంఠ ఏకాదశి కదూ, జత వైగుందన్ వైకుంఠుడు. ఎవడా వైకుంఠుడు? మాధవన్. శుక్రవారం కదూ, మాధవన్. అయితే ఈయన ఎవడండి? మాయన్, మహామాయావి, మహామాయ గలవాడు, లక్ష్మీ సమేతుడైన వాడు, వైకుంఠనాథుడు. అటువంటి వాడిని కీర్తించారు ఒకసారి. ఎందుకు ఈ కీర్తన అంటే, ఎవడి యొక్క మాయ ఈ సర్వజగత్తుకి కారణము. మాయ అంటే ఏమిటి? మీకు అందరికీ మాయ అంటే తెలుసును, కానీ అర్థం సమంగా తెలియదు. అందుకోసం మనం చూస్తున్నాం అనుకోకండి, మాకు మాయ తెలియదా అనుకోకండి. మాయ అంటే అర్థం తెలియదు. మాయ అంటే ఉపనిషత్తులలో ఒక అర్థం ఉంది, నిఘంటువులలో ఒక అర్థం ఉన్నది. మనకు ఆ 2 అర్థాలు తెలియక మరొక అర్థం అనుకుంటున్నాం. ఉపనిషత్తులలో ఏమర్థం ఉంది? మాయ అంటే ప్రకృతి, ఈ సంతతము మార్పు చెందేటటువంటి, ఈ బయట నుండేటువంటి ప్రతి శరీరముగా మీ కంటికి కనబడేటువంటి, చెవికి వినిపించేటువంటి, ముక్కుతో వాసన చూసేటువంటి, మన ఏ ఇంద్రియమునకు గోచరమయ్యేదైనా దాని పేరు ప్రకృతి అంటారు. ప్రకృతి అంటే ఒకటి మూల పదార్థం ఉండి దాని నుంచి మార్పు చెందుతుంది, దాని పేరు ప్రకృతి. ఈ చెట్లుగా మారినది, మన శరీరములుగా మారినది, సముద్రములుగా మారినది, ఆకాశముగా మారినది, కొండలుగా మారినది, సర్వ పదార్థములకు మూలమైన పదార్థము ఒకటి ఉన్నది. ఆ పదార్థము పేరు ప్రకృతి.
ఇది వికృతి చెందుతుంది, అంటే మార్పు చెందుతుంది. అది ఎవరు? దానికి అధిష్టానం, దానికి దైవం, దానికి కంట్రోలింగ్ పవర్ ఎవరు? మా అమ్మ. అంటే ఏంటి మనం స్తోత్రం ప్రారంభించాం, ప్రకృత్యై నమః వికృత్యై నమః. ఏమిటి ప్రకృత్యై నమః? అమ్మా అన్నిటికీ మూలము నీవే కదమ్మా, అన్నిగా మారినది నీవే కదమ్మా, ఆహా వీరికి జ్ఞానము కలిగించింది అని నీవే కదమ్మా, విద్యాయే నమః. అమ్మా అందరికీ మేలు ఉపాయం భగవంతుని పొందించే మార్గం గ్రహించిందని నువ్వే కదమ్మా, సర్వభూత హితప్రదాయే నమః. ఒక్కొక్క నామం చదువుతూ ఉంటే అమ్మ గుణం ఒక్కొక్కటి రా మన మనసులో మెదలి ఆహా ఆహా ఎదురుగా కనిపించాలి తల్లి, సేవించాలి తల్లిని. అది పూజ. ఇందాక చేయించారు మీ చేత. అమ్మ ఎవరు? ప్రకృతి. ఈ ప్రకృతి ఎవరండి? మాయ. ఆ ప్రకృతికి పేరు ఉపనిషత్తులలో మాయ. ఈ మాయ ఎవరికి చెందింది అంటే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ పురుష సూక్తంలో చెప్పారు. ఎవడు పురుషుడు ఒకడు ఉన్నట్ట, ఆ పురుషుడికి ఇద్దరు భార్యట. ఎవరు? హ్రీశ్చ లక్ష్మీశ్చ. ఒక ఆవిడ హ్రీ, ఒక ఆవిడ లక్ష్మి. హ్రీ అంటే భూమి, అన్నిటినీ తనలోకి తీసుకునేది. ఒక ఆమె లక్ష్మి, స్వామి ఉన్నాడని స్వామిని గుర్తింపజేసి స్వామికి మరణ తెలియజేసి స్వామి చేత మనకు రక్షణ కల్పించే తల్లి కుడివైపు ఉంటుంది. ఎడమవైపు హ్రీ అంటే భూదేవి ఉంటుంది. శ్రీ భూ నీళా సమేతుడైన శ్రీ భూ సమేతుడైనటువంటి నారాయణుడు. ఈ శ్రీ అనేవారెవరు? జగద్రక్షణకు కావలసినటువంటి మనసు లోపల ప్రేరణను కలిగించేది, జగద్రక్షణకు కావలసిన ఆపన్నివారణకు కావలసిన దయను కలిగించేది, సంహార సమయంలో అందరినీ దయతూసి లోపల పెట్టుకుని ప్రేరణ ఇచ్చేది ఎవరో ఆ తల్లి పేరు లక్ష్మి. ఆమె మనకు అవసరం. ఎవరు అవసరం? సూర్యుడు అవసరమా, ఎండ అవసరమా? ఎండ అవసరం కానీ సూర్యుడు ఎందుకంటే సూర్యుడు లేకపోయినా మనకి పర్వాలేదు, ఎండ ఉంటే చాలు. కాబట్టి ఎండ అవసరం. ఎండ ఉంటే సూర్యుడు ఉన్నాడని గుర్తిస్తాం. ఎండ ఉంటే మనకి వేడి తగులుతుంది. సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, ఉంటే లాభం కనిపిస్తున్నాడు, వాడి వల్ల ఎండ తగలలేదు, ఆ సూర్యుడు మనకు అక్కర్లేదు. అలాగే లక్ష్మి లేని నారాయణుడు మనకు అక్కర్లేదు. లక్ష్మితో కూడిన నారాయణుడే కావాలి. కాబట్టి ముందు మామాయన్, వెంటనే ఏమంటున్నాడు? మాధవన్. మా అంటే లక్ష్మీదేవి, దవ అంటే భర్త. లక్ష్మీదేవికి భర్త అయినవాడు, లక్ష్మీదేవితో ఎప్పుడు విడవకుండా కూడి ఉన్నవాడు అని అన్న తర్వాత ఈయన ఎవడండి? ఈయన వైగుందన్. ఆయన వైకుంఠుడు. వైకుంఠుడు అంటే కుంఠ అంటే మొరవబోవుట. కత్తి గట్రా పదును పోతే సాన పట్టిస్తామే, ఆ పదును పోయిన దానికి కుంఠం అంటారు. మొరవబోయింది. మనదంతా ఏమిటవుతుంది? మొరవబోతుంది. మన సంసారంలో వస్తువులు ఏమైనా కొనండి, కొంచెం పాత పడిపోయిందండి, ఓల్డ్ అయిపోయిందండి, అన్నీ ఓల్డ్ అయిపోతూ ఉంటాయి. అక్కడ ఉండే ఎప్పుడైనా ఓల్డ్ అవుతాయా? అవవుట. అక్కడ ఉండేటువంటి మనుషులు కానీ అక్కడ ఉండే జ్ఞానం కానీ ఏది? కుంఠ అంటే పాతబడి ఓల్డ్ అయిపోవుట, వి లేనివి. ఏది అలాంటి ప్రదేశము? ఒక భగవంతుడే. అన్నీ పాత పడిపోవడమే. భగవంతుడు ఎప్పుడూ పాతపడలేదండి. ఎప్పుడో ఋషుల నాడు అలాగే ఉన్నాడు, ఇప్పటికీ అలాగే ఉన్నాడు, ఎప్పటికీ అలాగే ఉంటాడు. కనుక ఎన్నటికీ మారకుండా ఏకరూపముగా జ్ఞానముతో ఆనందముతో ప్రకాశిస్తూ సమస్త జగత్తుని తన నుండి విలికి వదులుతూ సమస్త జగత్తుని మరల తనలోనికి తీసుకుంటూ సృష్టించిన దానిలో తాను చేరుతూ చేరిన వాటిని తాను రక్షిస్తూ సంతతము సర్వత్రా వ్యాపించి విరామము లేకుండా విసుగు లేకుండా ఎందుకు చేశానని ఆలోచించకుండా ప్రయోజనాపేక్ష లేకుండా చేస్తున్నాడు ఎవడు? వాడు వైకుంఠుడు. ప్రేమించాలి, నామాన్ని కీర్తించాలి. ఇందుకు ఇన్ని గుణాలు లోపల అనుభవిస్తూ ఉండాలి. నామం అన్నామంటే మా మాయన్, మాధవన్, వైగుందన్. ఆయన ఎవరు? వైకుంఠుడు. అటువంటి వాడు ఉన్నాడు భగవానుడు అని ఆయన పేరు విన్నవెందు స్మరిస్తున్నాం. నేను లేపుతున్నాను తల్లి లే అని ఈ పిల్లలు ఈమెను మేలుకొలిపారు. దీనిలో ఇంకా 5 నిమిషాలు ఉంది. 2 కథలు మనం చేసి ఆపేస్తాను. ఇందులో 10 మంది మేలుకొలుపుతున్నాం. ఈ 10 మంది ఆళ్వార్లు అని సంప్రదాయం. ఆళ్వార్లు అంటే తమ ఏ జాతిలో పుట్టారో లెక్కలేక, తమ ఏ సాధన లేక, తమ ప్రయత్నమే లేకుండా వారికి జ్ఞానం కలిగి, జ్ఞానం అంటే మన జ్ఞానం కాదు, సాక్షాత్ భగవంతుడే దర్శనమిచ్చి ఆ భగవంతుని దర్శనము సర్వత్రా అన్ని పదార్థాలలోనూ చేసి వాడి గుణములన్నీ ఒక్కసారి వాడికి అలా సినిమా రీల్ తీసినట్టు కనిపిస్తూ ఉంటే గుండె నిండి ప్రేమ తొణికిసలాడి మాటలుగా పాటలుగా పాడి బయటికి అనుభవించినటువంటి వారెవరో వారు ఆళ్వారు అంటారు వారిని. ఆ ఆళ్వార్లు అనేటువంటి వారు 10 మంది. మొదట 2 చేరేరు, 12 అయినారు, కానీ 10 మంది. ఆ 10 మందిలో మొదటి 3 ఆళ్వార్లు మనం రోజు చదువుతున్న మొదటి శ్లోకాలు కొన్ని. అందులో ఒక శ్లోకం ఉంది, అందులో 10 మంది నర్భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అని రోజు 10 మందిని స్మరిస్తాం మనం. ఎందుకు? వారి పేర్లు తెలిస్తే కానీ మనకి లోపల జ్ఞానం కలగదు కనుక. వాళ్ళు ఏమిటి చేశారు?
మొట్టమొదటి ముగ్గురు ఆళ్వారు. వీరు తిరుక్కోవలూరు అని ఒక ఊరుంది దక్షిణ దేశంలో. ఆ ఊరికి ఒక ఆయన ఇచ్చారు. వారి పేర్లు ద్రావిడ భాషలో వైహై, పూద, పేయి అని పేరు. వైహై అంటే సరహ, సరస్సులో పుట్టిన యోగి ఒక ఆయన పేరు సరోయోగి అన్నారు. పూద ఆయన భూతములన్నింటినీ తన వశమందు పెట్టుకున్నాడు, ఆయన భూతయోగి. మరొక ఆయన పేయి అంటే పిచ్చి యోగి ఆయన. కాబట్టి ఒక ఆయన భూతం సరస్య మహదాపయ భూతయోగి, సరోయోగి, మహాయోగి అనే ముగ్గురు యోగులు. అంటే యోగులు అంటే ఏమర్థం? ఏమీ తన ప్రయత్నం లేకుండా అన్నిటిలో భగవంతుని దర్శించి, తనలో భగవంతుని దర్శించి, ఎదురుగా భగవంతుని చూసి, ఒడలు మరచి తన్మయమయ్యి లోపల నిండిన ప్రేమ పాటగా బయటికి పాడిన వారెవరో వారు యోగులు. అటువంటి యోగి వీరు ముగ్గురు. వీరు భగవదనుభవం అనుభవించిన వారే. కానీ ఎంత జ్ఞానం కలిగినా నేను జ్ఞానం కలవాడిని నువ్వు ఈ ఆసనం మీద కూర్చొని కింద వాడికి చోటు ఇవ్వకపోతే మహాపాపం. అదేంటి వాళ్ళకు కూడా ఈ అకామిడేషను, ఈ స్పిరిట్, అకామిడేటివ్ స్పిరిట్ ఇవన్నీ ఉండాలా? ఉండకపోతే వాడు మనుష్యుడు కాడు. కాబట్టి భగవంతుడు ఎంత అకామిడేటివ్గా ఉన్నాడు పాపం. అబ్బాయి నువ్వా, నీలో నేను ఉంటాను. పక్షిలో ఉన్నాడు, పశువులో ఉన్నాడు, ప్రతిదానికి విశ్వంలో చోటిచ్చాడు, అన్నిటికీ తన లోపల చోటిచ్చాడు. ప్రళయంలో ఎక్కడున్నా మనం అందరం వాడి లోపల. అయ్యా మా లోపల ఖాళీ లేదండి, మీరు ఉండిపోయినట్టే ఏమైపోదాం? ఈ పాటికి ఎన్నాళ్ళ కిందలో వెళ్ళిపోయి ఉంది అందరం ఎక్కడా కనిపించకుండాను. మనకందరికీ ప్రళయకాలంలో తన లోపల చోటిచ్చి సర్దుబాటు చేసుకొని కాస్త లోపల పెట్టుకున్నాడు సర్వేశ్వరుడే. మనం నేర్చుకోవద్దు అడవిలో పాఠం. నీ ప్రక్కవాడికి నీకున్న దానిలో కొంత ఉపయోగించు. ఇది నేర్పుతున్నారు ఈ ఆళ్వార్ల ముగ్గురును. ఇది మనము జీవితంలో నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. వారు మంచి వర్షాకాలం. వారు వర్షాకాలంలో ఎక్కడికో చోటికి చేరాలి. ఒక ఆయన చేరాడు ఒక ఇంటికి. అది యజమాని అయ్యా దయచేయండి అని పిలిచాడు. ఒక గది ఉంది, చిన్న గది. ఆ రూమ్ చిన్నది. ఆ రూమ్లో ఆయనకి అకామిడేషన్ అయ్యే ఇక్కడ వరకు కూర్చోండి అన్నాడు. సరే బాగానే ఉందండి, నాకు సరిపోతుంది అన్నాడు. పాపం పడుకున్నాడు, వెచ్చగా పడుకుందామని. ఇంతలో మరొక యోగి వచ్చాడు, రెండో ఆయన వచ్చి తలుపు కొట్టాడు. కొడితే ఈయనే ఉన్నాడు, పాపం తలుపు తీశాడు. తలుపు తీసి ఏమండి ఇక్కడ ఏదైనా ఆశ్చర్యం కావాలి, దయచేయండి అన్నాడు. అంతేకాని అబ్బాయి లేదండి, మనం రైల్లో ఎక్కి రెండో వాడిని రావద్దంటాం. మనం ఎక్కిదాకా మనం ఎవరే పడతాం, రెండో వాడు వస్తూ తిరస్కరించేస్తాం. ఈయన అలా చేయలేదు పాపం, రెండన్నాడు. రెండని లోపల ఈయనకి ఇచ్చాడు. అయితే ఎలాగండి ఇద్దరం పడుకుందికి చోటు చాలదు అనుకోలేదు. రండి ఇద్దరం కూర్చుందా, ఏం బాధ, పడుకోవాలి ఏమిటి మనం, రెండు కూర్చుందామని ఇద్దరు కూర్చున్నారు. ఇంతలో మరో ఆయన వచ్చాడు, మూడు ఆయన పేయి. మొదట పొయ్యి భూతం, రెండు సరహ, మూడు మహా. మూడో ఆయన వచ్చాడు. వీళ్ళిద్దరూ లేచారు. రండి సార్ రండి అని పిలిచారు. పిలిచి ఏమిటి ఎలాగండి మనం పడుకుంది చోట్లు చాలదు, కొన్ని పడుకోవద్దు, మా మొలుక్కుపోయింది, కూర్చుందాం. కూర్చుందికి చాలదండి, నించుందాం. ముగ్గురు నించున్నారు. ముగ్గురు ఒకరికొకరి దగ్గరగా చిన్న గది, నిలబడితే సరిపోయింది. ఆ గది నిలబడ్డారు. ఒకరి శరీరం ఒకరికి తాకుతోంది. చూశాడు భగవానుడు, ఆహా ఏం అదృష్టం, ఇంత మహాభక్తి కలిగినటువంటి మహాపురుషులు ముగ్గురు ఒక చోట ఒకరి శరీరం ఒకరు తాకుతూ కూర్చుంటే వీరి మధ్యకి మనం దిగాలనుకుంటారు. అందుకు మిమ్మల్ని ముందుకు రమ్మంటున్నారు, కానీ స్పేస్ లేదని కాదు. మీరు దగ్గరికి వస్తే మీ మధ్య స్వామి కనిపిస్తాడు. ఎలాగంటే ఇంత చలికాలంలో ఒకసారి వెచ్చనతనం ఎక్కిపోతుంది మనకందరికీ. ఇంత సుఖంగా ఉంటుంది దగ్గరగా కూర్చుంటేను. అంటే స్వామి వస్తే స్వామి సుఖస్వరూపుడు కదా, అంటే ఆనందం మనకు కలుగుతుంది. వచ్చేసాక మధ్యకి స్వామి దర్శించాడు. ఒక ఆయన చూసి రాగానే దేవుణ్ణి చూడగానే ఏమిటి చేయాలి, కోరికలు లిస్ట్ ఇవ్వకూడదండి. ఎప్పుడు మనం ఏమిటి చేస్తాం, వెంటనే వెళ్ళగానే ఇంత లిస్టు పట్టుకు వెళతాం. మా మునిమనవరాలకి పెళ్లి కావాలి, మా మనవాడికి ఇంజనీరింగ్ సీట్ కావాలి, ఇలా వరుస లిస్టు ఉంటుంది మన దగ్గర. ఇది చూపించకూడదు. మరేంటి చేయాలి, వాడిని చూడగానే ఒకసారి స్వామి ఎంత ప్రేమతో వచ్చావయ్యా, ఎక్కడి నుంచి వచ్చావయ్యా, ఎంత అలిసిపోయినావు కదా తండ్రి, నీకు ఇదిగో మంగళమని మంగళహారతి పెట్టాలి. ఎక్కడొస్తాయి ఇక్కడ మంగళహారతులు, వీళ్ళకి కర్పూరం ఉందా, పళ్ళెం ఉందా, అగ్గిపెట్టిందా, ఏమీ లేదు. ఎలాగని ఆలోచించాడు ఒక ఆయన. మనకే విశ్వమంతా ఉంది నా స్వామిది, ఈ విశ్వంలో పళ్ళెమే లేదా అనుకున్నాడు. అనుకుని ఒకసారి ఈ వయ్యం అంటే ఈ భూమంతా తగళయా ఒక ప్రమిద చేశాట. వయ్యం తగళయా వాక్కడలే నెయ్యాగ. దానిలో నెయ్యి పోయారు. ఎక్కడ వస్తే నెయ్యి, సముద్రాలు లేవండి. ఆ నీరు తీసుకొచ్చి నెయ్యిగా పోసాట. అయితే మరి నిప్పు ఎక్కడ వస్తుంది, వెయ్య కదిరో విళక్కాగ. అడుగో సూర్యుడు ఉన్నాడు కాడు, ఒకసారి వాడికి ఇలా అందించండి. అంటుకుంటుంది దీపం, వెలిగింది. అప్పుడు ఆయన చూశాడు స్వామి దీపం. ఒక ఆయన ఇది ఏమిటిచ్చాడు, దేంతో దీపం ఇచ్చాడు, తమ ప్రపంచంలో ఉన్న సర్వభూతములను ఒకసారి తనకు భగవంతునికి మంగళము పాయడానికి సాధనములుగా భావించాడు ఆయన. నీకున్న భోగాలన్నీ ఎందుకు, భగవంతునికి మంగళము, భగవంతునికి క్షేమం కలిగించడానికి నీకున్న ఐశ్వర్యం, నీకున్న సకల పదార్థ జాతము. అంతేనే కానీ ఇది కావాలి నీ భోగానికి కాదు. ఈ భావం మన లోపల కలగాలి. ఇది మంగళం పాడటం. వాడు పదిలముగా ఉండాలి, వాడు పదిలముగా ఉండాలి. వెంటనే మంగళం పాడేశాడు ఒక ఆయన. భూతములన్నిటినీ ఒక మంగళహారతి చేసి
మరొక ఆయన వచ్చాడు, రెండో ఆయన చూశాడు. ఈయనకి ఎలాగ ఆయన కొట్టేశాడు అవి, మరి ఎక్కడ వస్తాయి ఈయనకి? ఈయన మళ్ళీ ఇవన్నీ పని పైవెందుకు మాకు మా లోపలే ఉన్నాయన్నాడు ఈయన. ఏమిటున్నాయండి మీ లోపల అంటే, ఈయనకి ఒకసారి లోపల నా ప్రేమ పళ్ళెం, నా అనుభవించాలనే తీవ్రమైన ఆవేశం, నువ్వు నెయ్యి, దానిలో ఒక్కసారి వత్తి, ఏమిటి వత్తి? ఎడతెగక స్మరించుట అనే వత్తి వేశాను. వత్తి వేసి జ్ఞానం అనే నిప్పు పెట్టాను. ఓ ఇగో హారతి స్వామి దీపం దర్శయామి చూపించేశాడు ఈయన. ఇదేమిటిది? రెండవది. మొదటిది బాహ్య పదార్థములన్నీ భగవంతునికి మంగళము కొరకే ఉండాలని కోరుట నేర్చుకో. రెండవది ఏమొచ్చుగా నీ లోపల కలిగినటువంటి ప్రేమ. అన్బే తగళయ ఆర్వమే నెయ్యాగ ఇన్బురుగు సింద ఇడు తిరియా. ఈయన రెండో ఆయన. ఇది నీ లోపల ఆంతర పదార్థాలని బాహ్య పదార్థాలని నీ క్షేమం కోసం నేను చూస్తానని. తిరుక్కండే పొన్నేని, అదిగో నా స్వామి, అమ్మ కూడా వచ్చావా అమ్మా? తిరుక్కండే అమ్మా శ్రీదేవి కండేం చూసి, పొన్మేని కండేం స్వామి, ఏమి అందమైన బంగారు కాంతి అయ్యా చూశాను అని. తిగషు మరుక్కం అని నిరమం కండేన్, అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క ఛాయ, బంగారు ఛాయను చూశానే అని. ఒకసారి పీతాంబరము, లక్ష్మి, స్వామి, శ్రీవత్సము, కౌస్తుభము వీటన్నింటినీ దర్శించి చూశాను నేను పొంగిపోయినాడు ఈయన. ఇప్పుడు ఒకరు హారతిస్తారు, ఒకరు దీపం పెడతారు, దండం పెడతారు. ముగ్గురు 3 పనులు చేశారు. ఇది మన జీవితంలో మనం చేయవలసిందని ఆ ముగ్గురు యోగులు ఉపదేశించారు. ఇక్కడ ఏమిటొచ్చింది? వాళ్ళు ముగ్గురు కలవగానే వెలుగు వచ్చింది. ఇప్పుడు మనం ముగ్గురు లేపగానే ఏమిటొచ్చింది మనకి? మొదటి పాశురంలో ఒక ఆవిడ్ని పడుకున్న పిల్లని లేపాం, రెండవ పాశురంలో మరో పిల్లని లేపాము, మూడవ పాశురంలోకి వచ్చేసరికి ఏమిటొచ్చింది? కీడ్వానం వెళ్ళెన్ను, అదిగో తూర్పు తెల్లవారింది.